హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన న్యూస్. మీ సిద్ధగౌన సుదర్శన్. తీర్మానం మిత్రుడు క్యూ న్యూస్ ప్రేక్షకులకి తీర్మానం అభ్యానికి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రెజెంట్స్ మన న్యూస్కి స్వాగతం. ఇక్కడ బడ్జెట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి తెలంగాణ అసెంబ్లీలో. అసెంబ్లీ ఇటు మండలిలో మొత్తం కూడా బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ బడ్జెట్లో కేటాయింపులు ఎవరికెంత జరిగినాయి, ఏం కథ అనే విషయం పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరి బీసీలకు ఇచ్చినటువంటి హామీ ఏమైంది? ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా బీసీల కోసమే కేటాయిస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. తన మేనిఫెస్టోలో కూడా పెట్టింది ఈ విషయం. 5 సంవత్సరాలకు 1,00,000 కోట్ల రూపాయలకు తగ్గకుండా పెడతా అని చెప్పింది. 3 సంవత్సరాలు బడ్జెట్లు పెట్టిండ్రు. మొదటి సంవత్సరం 9,000 కోట్లు, రెండో సంవత్సరం 11,000 కోట్ల చిల్లర, ఇప్పుడు మూడో సంవత్సరం 12,511 కోట్లు. మరి పెట్టి ఏమైనా ఖర్చు చేస్తున్నారా అంటే అవి ఇప్పుడు విషయం ఏంటంటే 20,000 కోట్లు ఖర్చు పెడతా, 20,000 కోట్లు కేటాయిస్తా అని చెప్పేసి కనీసం అలా సగం కేటాయించుడు, ఆ కేటాయించిన దాంట్లో కూడా మరి ఏమైనా ఖర్చు పెడతారంటే అది కూడా లేదు. ఇదే కాదు, బీసీలకు ఇచ్చినటువంటి హామీలను ఎక్కడ కూడా నెరవేర్చేటువంటి ప్రయత్నం చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం. కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో చాలా విషయాలు చెప్పిండ్రు. ఎవరికి? ఇక్కడ విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని, ఇటు ప్రతి సంవత్సరం బీసీలకు 20,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా బీసీలకు బడ్జెట్ కేటాయిస్తామని, తర్వాత ఇక్కడ కాంట్రాక్టర్లో కూడా 42% బీసీలకు కాంట్రాక్టులు ఇస్తామని, ఇట్లా రకరకాలుగా హామీలు ఇచ్చుకుంటూ పోయింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలే. కానీ ఈసారన్న 2 సంవత్సరాలు సరే పోయింది, ఏదో కేసీఆర్ మీద ఆయన మీద మొత్తం మీద బురద జల్లుకుంటూ నడుచుకుంటూ ఏదో నడిచిపోయింది. సరే ఆయన చేసిండా చేయలేదా పక్కకు పెడితే మరి ఆయన చేయలేదని చెప్పేసి పక్కకు పెట్టిన అయిపోయింది. మరి 3వ సంవత్సరం అన్నా బడ్జెట్లో బీసీలకు సరైనటువంటి వాటా దక్కుతుందని చెప్పేసి బీసీ సమాజం మొత్తం కూడా ఎదురు చూసింది. మరి నిజంగా పెట్టినరా అంటే నో, 12,511 కోట్లు. అంటే దాని అర్థమైంది, మరి పెట్టేయన్న నిజంగా ఖర్చు చేస్తారా అంటే లేదు లెక్క. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సోదరులకు సంబంధించి సప్లాన్ ఉంది. ఈసారి ఒకవేళ ఖర్చు పెట్టకపోతే వచ్చేసరికి క్యారిఫార్వర్డ్ అవుతాయి. అది బీసీలకు సప్లాన్ లేదు. మొత్తం మీద బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈ అన్యాయానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా, మండల, నియోజకవర్గ కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన చెప్పాలని ఇటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చిండు. నిరసన చెప్పండి అని తెలంగాణ రాజ్యాధికార పార్టీతో పాటు బీసీ సంఘాలు, తర్వాత బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొనాలని చెప్పేసి తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చిండు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, తర్వాత గ్రామాల్లో, ఇటు మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, తర్వాత నియోజకవర్గాల కేంద్రాల్లో, ఇటు జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చెప్పాలి. నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని రోడ్డుపైకి రండి, నిరసన కార్యక్రమాలు నిర్వహించండి అని చెప్పేసి తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చిండు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని జిల్లాల నుంచి వస్తూ ఉన్నాయి, కొన్ని విజువల్స్ వస్తున్నాయి. తర్వాత కొన్ని జిల్లాల నుంచి అక్కడ వార్తలు వస్తూ ఉన్నాయి. నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. బీసీ సంఘాలు అన్నీ కూడా పాల్గొంటూ ఉన్నాయి. చాలా వరకు బీసీ సంఘాలు ఇందులో పాల్గొంటూ ఉన్నాయి. ఎందుకంటే బీసీలకు తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయితే ఇప్పటి వరకు ఈ తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిసి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి లేడు. ఒక్క ముఖ్యమంత్రి కూడా లేడు బీసీలకు సంబంధించి. మరి బీసీల జనాభా ఏమైనా తక్కువనా అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు కానీ కాదు, బిగ్ క్లాస్ ఇది. ఈ బిగ్ క్లాస్ అయినటువంటి 62% ఉన్నటువంటి జనాభాకు సంబంధించి అక్కడ కేటాయింపులు ఉన్నాయి. చూసారు కదా మీరు, మంత్రులకు సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా తీన్మార్ మల్లన్న బయట పెట్టిండు. ఎవరెవరికి ఏ శాఖలకు ఎంత కేటాయించారు, ఏం కాదా అని మొత్తం కూడా క్లియర్గా చూస్తే అగ్రవర్ణ
అనికి ఆ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి మంత్రులు మొత్తం కలిస్తే వాళ్ళకి 68%, 68% ఏది బడ్జెట్లో 68% కేటాయింపులన్నీ కూడా అగ్రవర్ణ మంత్రులకే కేటాయించారు. మరి బీసీలను కూడా 3 మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళకి కేటాయించలేదా, మీరు అట్టెట్లా మాట్లాడతారని కొంతమంది అడగొచ్చు. బీసీలకు 3 మంత్రులకు కలిసి ఇటు పొన్నం ప్రభాకర్ గౌడ్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి ఈ 3 కలిసి కేటాయించింది 6%. 3 కలిసి 6%. అంటే బీసీలకు ఎంత తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వాలు కూడా అదే చేసినాయి. కాబట్టే బీసీ సమాజం అంతా కూడా ఒకటైంది. అరే ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, వడ్డించేటోడు మనోడు లేడు కాబట్టే ఇదంతా కూడా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి 100% ఇది పోవాలి అని చెప్పేసి బీసీ సమాజం అంతా కోరుకుంటా ఉంది. ఈ నేపథ్యంలోనే బీసీల ఎజెండా ప్రధానంగా, ఆ తర్వాత ఎవరికెంత వారికంత వాటా అనేటువంటి నినాదంతో వచ్చినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మాన్ మల్లన్న ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. బీసీలకు జరిగినటువంటి ద్రోహం, బీసీలకు జరిగినటువంటి అన్యాయం, బీసీలకు కేటాయించకుండా వివక్షకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి నిరసనగా ఎవరు వస్తే వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళు వస్తే ఆ పార్టీ వాళ్ళు నిరసన చెప్పండి, బీసీ సంఘాలన్నీ కూడా పాల్గొనాలని చెప్పేసి తీన్మాన్ మల్లన్న పిలుపునిచ్చిండు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆయా మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, తర్వాత నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నిరసన కార్యక్రమాలు, నల్ల బడ్జెట్లతోటి నిరసన కార్యక్రమాలు తెలుపుతా ఉంది. బీసీలు అందరూ కూడా ఇందులో పాల్గొనాలని చెప్పేసి తీన్మాన్ మల్లన్న పిలుపునిచ్చిండు. అదొకటి నడుస్తూ ఉంది. ఇక మరోవైపు నిన్న ఏమైంది, సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట దగ్గర ఏది రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమాన్ని నిన్న ముఖ్యమంత్రి ప్రారంభించినాక ఎన్ని రోజులలో కంప్లీట్ అవుతుందంటే 45 రోజులు పడతాట. 45 రోజులు పడుతుంది. ఫస్ట్ అయితే 1 ఎకరా వరకు 70 లక్షల మందికి 1 ఎకరా లోపున్న వాళ్ళకు, తర్వాత ఎకరా అంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ 1 ఎకరాకి అయితే ఇవ్వాలా రైతు భరోసా పైసలు పడతాయట. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి, మరి అంతా ఆగమాగం గందరగోళం ఉంటుంది, దాని మీద చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆ తర్వాత 45 రోజుల్లో కంప్లీట్ చేస్తా అని చెప్తున్నారు. తర్వాత అక్కడ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా అక్కడ అది కూడా నడుస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఒక ఇప్పుడు సామాజిక వర్గాలన్నీ కూడా అంటే బీసీలందరూ కూడా ఒక్క తాటిపైకి వస్తూ ఉన్నారు. అంటే తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తిస్తూ ఉన్నారు, తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరిస్తూ ఉన్నారు. దీంతో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరసన సెగలు కనిపిస్తూ ఉన్నాయి. బీసీలకు కేటాయించినటువంటి కేటాయింపుల్లో మొత్తం కూడా అన్యాయమే, వివక్ష జరిగింది అని చెప్పేసి మొత్తం కూడా అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఎట్లుంటే అక్కడ ఏది ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మొత్తం కూడా తీవ్రస్థాయిలో జరుగుతూ ఉంది. ఇరాన్ కూడా నేను తగ్గేది లేదని చెప్పేసి మిస్సైళ్లతోటి, బాలిస్టిక్ క్షిపణులతోటి బాంబుల వర్షం కురిపిస్తూ ఉంది. అయితే ట్రంప్ నిన్న ఒక హెచ్చరిక చేసిండు, 48 గంటల్లోగా హర్మూజ్ జలసంధిని క్లియర్గా తీసేసేయాలి, లేకపోతే మీ సంగతి చూస్తాం, మీ పైన బాంబులు వేస్తామని. అయితే ఇరాన్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడైతే కొంత మూసేస్తున్నాం కదా, నువ్వు ఇట్లా నకరాలు చేస్తే మొత్తం కూడా హర్మూజ్ జలసంధినే మూసేస్తాం, ఏం చేసుకోరా పోబాయ్ అని చెప్పేసి ఇక్కడ ఇరాన్ చెప్తుంది. అటు ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడులు, తర్వాత ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడులు, ఇట్లా మొత్తం కూడా బాంబుల మూతతో దద్దరిల్లుతూ ఉంది. వాళ్ళ గురించి మనం ఎందుకు చెప్పుకోవాలని చెప్పేసి కూడా కొంతమందికి అనిపించవచ్చు. వాళ్ళ గురించి మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆటోమేటిక్గా మనకు కనిపిస్తున్నది. గ్యాస్ దొరకలేదు, అక్కడి నుంచే వస్తుంది, ఖతార్ నుంచి, తర్వాత ఏది అరబ్ కంట్రీస్ నుంచే మనకు గ్యాసు అక్కడి నుంచే ఎగుమతి అవుతుంది, ఇక్కడ దిగుమతి చేసుకుంటాం మనం. తర్వాత అక్కడ పెట్రోల్ ఉత్పత్తులు, డీజిల్ ఉత్పత్తులు అన్ని కూడా అక్కడి నుంచే వస్తూ ఉంటాయి. అవి కూడా రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చెప్తలేదు. ఎందుకని చెప్తలేదంటే 4 రాష్ట్రాలలో ఏది అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం చెప్తలేదు. ఈ ఎన్నికలు అయిపోయినటువంటి వారం రోజులకే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం ఖాయం. కాబట్టి మొత్తం మీద ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా అక్కడ ఇరాన్ అధ్యక్షునికి మాట్లాడిండు. నాయన అసలు శాంతియుతంగా చర్చలు జరిపి ఈ దాన్ని ముగించండి,
లేకపోతే ప్రపంచానికి మంచిది కాదు అని చెప్పేసి ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం మీద ఒక యుద్ధానికి సంబంధించి అట్లా నడుస్తుంది. ఇంకా చాలా విషయాలునే మనం మాట్లాడుకుందాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉద్వాసన వలుకుతారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందంట. మరి కొన్ని రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరిగితే కొంతమంది ఉన్న పదవులు పోతాయి, లేని వాళ్ళకు కొత్త వాళ్ళకు కూడా మంత్రివర్గంలో తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పని అవుతుందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక మన న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం. ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ మిసైల్స్ దాడి మొత్తం వేసి పడేసింది, బాంబులు వేస్తున్నది. డిమోనాలోని అణుకేంద్రమే టార్గెట్. 2 సిటీలలో భారీ ఎత్తున పేలుళ్లు, 10 భవనాలు ధ్వంసమైనాయి, 100 మందికి పైగా గాయాలైనాయి. బాలిస్టిక్ మిసైల్స్ ను అడ్డుకోలేకపోయింది డిఫెన్స్ వ్యవస్థలు. ఎక్కడ ఇజ్రాయెల్ డిఫెన్స్ వ్యవస్థలు ఇరాన్ ప్రయోగించినటువంటి బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోలేకపోయినాయి. రేడియేషన్ లీకేజీ ముప్పు లేదని IAEA ప్రకటించింది. నతాంజ్ అణుకేంద్రంపైకి దాడికి ప్రతీకారంగానే ఇరాన్ అటాక్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇరాన్ అసలు తగ్గుతలేదు, అసలు యాక్చువల్గా చిన్న దేశం అయినా కానీ ఇక్కడ అమెరికాను అక్కడ ఇజ్రాయెల్ను సుడిపెడతా ఉంది. ఒక రకంగా 22 దేశాలు పోయి బతిలాడినాయి, అరే నాయన యుద్ధం విరమించరా అంటే, అరే ఫస్ట్ వాళ్ళకి చెప్పు నువ్వు, అక్కడ అమెరికాకు తర్వాత ఏది ఇజ్రాయెల్కి చెప్పుకో, మాకెందుకు చెప్తున్నావు అని చెప్పేసి ఇరాన్ అంటా ఉంది. చాలామంది చనిపోయినరు, పెద్ద పెద్ద నేతలే చనిపోయినరు, అయినా కానీ ఇరాన్ తగ్గేది లేదని చెప్పేసి ముందుకెళ్తా ఉంది. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ మిసైల్ పడడంతో ఇజ్రాయెల్లోని డిమోనా నగరంలో ధ్వంసమైన ఇండ్లు ఇట్లా మొత్తం ఎక్కడికక్కడ ఖతమైపోతుంది లెక్క. దక్షిణ ఇజ్రాయెల్లోని 2 ప్రాంతాలపై ఇరాన్ శనివారం అర్ధరాత్రి బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్లోని నతాంజ్ అణుకేంద్రంపై శనివారం జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ అణు పరిశోధనా కేంద్రం ఉన్న డిమోనా తర్వాత అరాద్ నగరాలపై ఇరాన్ 2 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడుల్లో పలు భవనాలు ధ్వంసం కాగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఇక డిమోనాలోని షిమోన్ పెరెన్ నెగేవ్ అణు పరిశోధనా కేంద్రం లక్ష్యంగా ఈ దాడి జరిగిందట. అయితే 100 కిలోల బరువున్న వార్ హెడ్లతో కూడిన బాలిస్టిక్ క్షిపణులు నివాస భవనాలపైన పడ్డాయట, ఇళ్ల మీద పడ్డాయి. ఇక బిల్డింగ్స్ ధ్వంసమైనవి. క్షిపణులు పడ్డ ప్రాంతంలో భారీగా గొయ్యిలు ఏర్పడాయట, మొత్తం పెద్ద పెద్ద అవి ఏర్పడ్డాయి అని AFP వార్తా సంస్థ తెలిపింది. అరాద్ నగరంలో 84 మంది గాయపడగా వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందట. అరాద్లో జరిగిన దాడిలో కనీసం 10 అపార్ట్మెంట్లు భవనాలు దెబ్బతిన్నాయని, వాటిలో 3 కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయని సహాయక సిబ్బంది తెలిపారట. ఇంత జరిగితే చాలా మంది చచ్చిపోతారు, అసలు యాక్చువల్గా చనిపోలేదని చెప్తున్నారు కానీ చనిపోయి ఉంటారు. ఈ ఘటనలో కనీసం 64 మంది ఆసుపత్రులు పాలయ్యారని పేర్కొన్నారు. డిమోనాలోని జరిగినటువంటి దాడిలో 33 మంది గాయపడ్డారని చెప్పారు. అక్కడ అంతా విధ్వంసం గందరగోళంగా ఉంది అని సహాయక సిబ్బంది పేర్కొన్నారు. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నట్లు, క్షిపణులు పడుతున్నట్లు, ఆకాశం నుంచి నిప్పులు ఎట్లా కురుస్తాయి ఇట్లా మొత్తం వచ్చి పడతా ఉన్నాయట. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఇటు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ ఇది చాలా కష్టమైన రోజని, ఘటనా స్థలానికి అదనపు అత్యవసర బృందాలను పంపుతున్నామని నెతన్యాహు చెప్పిండట. ఇక దారుణంగా ఉంది పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ బాంబులతోటి డామ్ డీమ్ అని చెప్పేసి ఎక్కడికక్కడ పడతా ఉన్నాయి. పడుతుంటే ఎవరి మీద ఎప్పుడు పడుతుందో ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. అట్లా భీకర దాడులతో దద్దరిల్లుతూ ఉంటే ఇగో ట్రంప్ ఏం చేస్తున్నాడు, రోజుకోటి పూటకో మాట మాట్లాడుతుంటారు ఆయన. 48 గంటల్లో హర్ముజ్ తెరవాలి, లేదంటే పవర్ ప్లాంట్లు పేల్చేస్తాం, ఇరాన్కు US ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరించినట. అట్లయితే మొత్తానికే మూస్తామని ఇరాన్ చెప్తున్నది. నువ్వు తెరవాలంటున్నావు కదా, తెరవకపోతే మా మీద ఆంక్షలు వెతుకుతున్నావు కదా, నీ సంఘం ఎట్లా అంటున్నావు కదా, ఇట్లా అంటే మొత్తమే మూసేస్తా పోరాబాయి, నీ సంగతి ఎందుకు చూద్దామని చెప్పేసి ఇరాన్ కూడా అంటున్నది. మామూలుగా లేదు కథ. వాడు ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదని అంటున్నాడు ఇరాన్ వాడు కూడా. కింద పడ్డా అదే, మీద పడ్డా అని చెప్పేసి ఇట్లా నడుస్తుంది కథ. ఇంకో ఇది ఇట్లుంటే నిన్న మాది రైతు ప్రభుత్వం, మరి బీసీలకు సంబంధించి మాది బీసీల పక్షపాత ప్రభుత్వం అని చెప్పగలుగుతారా? చెప్తే నిజంగా మరి ఆ కేటాయింపులు చూపిస్తారా? అందుకనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన చెప్పాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపునిచ్చింది. స్వచ్ఛందంగా రండి, పాల్గొనండి. ఎందుకంటే మనకు జరుగుతున్న అన్యాయం గురించి మనం కొట్లాడకపోతే
ఎవరో వచ్చి కొట్లాడుతారు, ఏమో చేస్తారని చెప్పేసి అనుకుంటే ఏం కాదు. మనం మాట్లాడకపోతే, మనం కనీసం నిరసన కార్యక్రమాలు జస్ట్ నల్లబార్జీ పెట్టుకొని నిరసన కూడా చెప్పకపోతే కాపాడేవాడు ఎవరు ఉండరు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, అది కాదు లెక్క. మనము మనదైనటువంటి శైలిలో మనకు తోచిన కాడికి దీనికి సహాయ సహకారాలు అందించుకుంటూ పోతే డెఫినెట్గా మార్పు అనేటువంటి సాధ్యమవుతుంది. ఏం లేకుండా ఉట్టినే మార్పు రమ్మంటే రాదు. ఎవరో చేస్తారులే, ఏదో జరుగుతుందిలే అని చెప్పేసి అనుకుంటే అట్లా కాదు లెక్క. ఇప్పుడు చూడరు ఎటువంటి దారుణాలు జరుగుతున్నాయి, ఇప్పుడు అవి చూపిస్తాను నేను. మాది రైతు ప్రభుత్వం, రైతు భరోసా కింద 3,600 కోట్ల రూపాయలు విడుదల చేసినామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. 45 రోజుల్లో రైతులందరి ఖాతాల్లో 9,000 కోట్లు జమ. ప్రతి నెల రైతు సంక్షేమం కోసం 5,500 కోట్లు ఖర్చు. లాభసాటి వ్యవసాయంతోనే బంగారు తెలంగాణ. ఇటు రైతులు పంట మార్పిడి విధానం పాటించాలి. ప్రతి గ్రామాన్ని అంకాపూర్లా తీర్చిదిద్దాలి. సిద్దిపేటపై ఎలాంటి వివక్ష చూపం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే మంత్రిని చేస్తామని వెల్లడి. మంత్రిని చేస్తాంటారు ఇక్కడి నుంచి గెలిపిస్తే. నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభించిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకుండా రైతుల సంక్షేమానికి పాటుపడుతున్నామని, తమది రైతు ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు పండించిన ప్రతి గింజ కొని వారి కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే తమ ధ్యేయమన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో 300 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభించారు. అలాగే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 3,600 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేశారు. తర్వాత జిల్లాలో 775 కోట్ల రూపాయలు విలువ చేసే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు మరికొన్ని కొత్త పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. అభివృద్ధికి ఆర్థిక పరిస్థితులు అవరోధం కాకుండా చూసుకొని సిద్దిపేట గడ్డపై నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. 45 రోజుల్లో రైతులందరి బ్యాంకు ఖాతాల్లో 9,000 కోట్లు జమ అవుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం ప్రతి నెల రైతుల కోసం 2,533 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం 5,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకే 1,40,000 కోట్ల రూపాయలతో ఖర్చు చేసినామని చెప్పిండు. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదని తాను బలంగా నమ్ముతున్నానని తెలిపారు. మంచిగా ఉన్నది. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే రైతు భరోసా. ఈ రైతు భరోసా మీద ప్రభుత్వం కొత్తగా ఏర్పడగానే మంత్రులు ఒక్కొక్క మంత్రి చాలా మంది మంత్రులు వచ్చేసి ఒక దగ్గరనే ఖమ్మంలో సభ పెట్టిరు, ఆడో సభ పెట్టిరు, ఈడో సభ పెట్టిరు. రైతుల నుంచి మేము వివరాలు తీసుకుంటున్నాం, అభిప్రాయాలు తీసుకుంటున్నాం. ఏమని? రైతు భరోసా ఎన్ని ఎకరాలకు కటాఫ్ పెట్టాలి, ఎన్ని ఎకరాల వరకు ఉంటే రైతు భరోసా వేయాలి, లేకపోతే 100 ఎకరాల ఉన్న వాళ్ళకు రైతు భరోసా పోతుంది కదా, దీన్ని కొంతవరకు కట్టడి చేయాలని చెప్పేసి మంచి ప్రణాళికను వేసిండ్రు, మంచి పని చేసిండ్రు. మరి మంచి పని చేసిండే ఏమైనా అమలు అయిందా అంటే అమలు లేదు, పాడలేదు. ఎందుకంటే వాళ్ళకు నచ్చుతలేదు. ఎందుకంటే మళ్ళా 100,000 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఇవ్వకపోతే మళ్ళీ ఏమన్నా అలుగుతారేమో, ఫీల్ అవుతారేమో, ఫీలింగ్ అవుతారు కదా, అట్లా ఏవా నాకు అని ఫీల్ అవుతారని ప్రభుత్వము వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంది. చెప్పమను, ఎవరన్నా మంత్రులు వచ్చి చెప్పురు మాట్లాడురి, పోతురు కదా, రైతులతోటి మీటింగ్లు పెడతారు కదా, 5 ఎకరాలని 10 ఎకరాలని 15 ఎకరాలని 20 ఎకరాల ఇట్లా 15 ఎకరాల దాకా ఒక చర్చ పెడతారు కదా. ఏమాయే పైసలు ఎక్కువ ఉన్నాయా ప్రభుత్వం దగ్గర? పైసలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్లా 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు పంచిపెట్టడానికి పైసలు ఎక్కువ ఉన్నట్టున్నాయి మీ దగ్గర. కాబట్టి పేద రైతుకి ఏదైనా ఇయ్యాలరా అంటే వారికి 1,00,000 ఆంక్షలు. ఇక వాడు బ్యాంకులకు పోతే వాడు బ్యాంకులకు మామూలుగా ఉండదు లెక్క. కానీ 100,000 ఎకరాలు ఉన్నోనికి నువ్వు రైతు భరోసా ఎట్లిస్తావు అంటే మీ ఉద్దేశం వేరే ఉన్నదన్నమాట. అందులో 5,500 కోట్లు ఇస్తున్నావు, 1,00,000 కోట్లు ఇస్తున్నావు. ఎవరికి ఇస్తున్నావు? పేద రైతుకి ఇయ్యాలను. 10-15 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇస్తే, రైతు భరోసా ఇస్తే, నిజంగా కూడా పేద రైతులని, తర్వాత సన్నకారు చిన్నకారు రైతులను ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం చేస్తుందని, మంచిగా చేస్తుందని చెప్పేసి ఎవరన్నా అనుకోవచ్చు. నేను 5,500 కోట్లు, ఎన్ని వేల కోట్లు ఇచ్చినప్పుడు ఎవరికి ఇస్తున్నావు పైసలు? ఇప్పుడు అప్పుడేమో చెట్టుకు పుట్టకు పెట్రోల్ బంకు దానికి ఇచ్చారని చెప్పేసి ఆరోపించడం అయిపోయింది. ఓకే, ఆయన ఇచ్చిండు కాబట్టి ఆయన పక్కకు పెట్టినాం పెద్ద మనిషిని. మరి ఇప్పుడేమైంది?
మీకేమైంది? మీరు కూడా వందలు వేల ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు వాళ్లకు లబ్ధి చేకూర్చడానికి ఈ కథ నడుస్తుందా? మరి దీనిపైన ఇప్పటి వరకు ఎవరు కూడా క్లారిటీ ఇస్తలేదు. ప్రభుత్వం దీనిపైన స్పందించదు, మాట్లాడరా? అంటే మీ ఉద్దేశం ఏంది? పైసలు లేవు అంటున్నారు. పైసలు ఎటుకెళ్ళి వస్తున్నాయి ఇక్కడి నుంచి? ఆయన 2,500 కోట్లు ఖర్చు పెడితే నేను 5,500 కోట్లు ఖర్చు పెట్టి మంచిగానే ఉన్నది, కానీ మరి ఏమైంది? పైసలు ఎక్కడ పోతున్నాయి? ఎవరికి అందాల్సినటువంటి డబ్బులు ఎవరికి చిన్నకారు సన్నకారు రైతులు మొత్తం ఉరిపెట్టుకొని చచ్చిపోతా ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా 100 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఇష్టం వచ్చినట్టుగా పైసలు ఇచ్చుకుంటూ పోతారు అనమాట. ఎవడు ఉంటాడు 100,000 ఎకరాలు ఉన్న వాళ్ళు? ఏ సామాజిక వర్గం ఉంటుంది? బీసీలు ఉంటారా? ఎస్సీ ఎస్టీలు ఉంటారా? 100,000 ఎకరాలు ఎవరుంటారు? ఫలానా వాళ్ళకి అందాలని ఫలానా వాళ్ళ యొక్క వ్యూహం అన్నమాట ఇది. అంటే ఇక్కడ కాబట్టే బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టే నిరసనకు పిలుపునిచ్చింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. నిరసనలో పాల్గొనండి. ఎందుకంటే పాల్గొనకపోతే, మన గురించి మనం మాట్లాడుకోకపోతే, మనం తప్పుడే కూసుంటే ఏమవుతుందిలే, ఎవరిని ఎలా చేయకపోతాడా ఇట్లా చూస్తే మాత్రం ఇంకా దెబ్బ పడుతుంది. ఇట్లా గొప్ప చెప్పుకుంటూ పోతున్నారు. అవి ఎవరికి వస్తున్నాయి పైసలు అనేది చూసుకోవాలి మనం. మన తీర్మానం లెక్కేసి చూపించింది కదా, ఎవరికి ఎంత భూమి ఉన్నది, బీసీలకు ఎంత భూమి ఉన్నది, ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎస్సీ ఎస్టీ సోదరులకు ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇక్కడ అగ్రవర్ణాలకు ఎంత పర్సెంటేజ్ ఉంది. మరి ఎవరికి ఇస్తున్నట్టు ఈ పైసలన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరి కోసం ఎవరు పనిచేస్తూ ఉన్నారు? 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా ఇందులో భాగమే అని చెప్పేసి చాలామంది నిపుణులు అంటున్నారు. ఎందుకంటే 2 లక్షల రూపాయలు ఎవరు తీసుకుంటారు? 2 లక్షల రూపాయల పైన ఎవరు తీసుకుంటారు? ఫలానా వాళ్ళే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి భూమి ఎక్కువ ఉంటుంది కాబట్టి. అందుకనే దానికోసం పెట్టిందని చెప్పేసి, అంటే ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు పనిచేస్తారో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకే 1,40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పిండు. ఎద్దేడ్చిన వ్యవసాయం తర్వాత రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదని తాను బలంగా నమ్ముతానని తెలిపిండు. మంచిగా ఉన్నది, కానీ ఇప్పుడు పేద రైతు సంగతి ఏందో చూడాలి. దేశంలోని వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1గా నిలవడం సంతోషకరమని, కానీ రైతులు పంట మార్పిడి విధానం అనుసరించాలని, అన్ని రకాల పంటలు పండించాలని సూచించారు. గతంలో ప్రాంతాల వారీగా పంటలు పండించేవారని, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పండ్ల తోటలు ఎక్కువగా ఉండేవని తెలిపిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంచిగా ఉన్నది, కాకపోతుందంటే మరి ఇది నడుస్తూ ఉన్నది. కానీ పేద రైతుల సంగతి ఏందో చూడరు. తర్వాత ఇక్కడ బీసీల సంగతి ఏందో మాట్లాడరు అసెంబ్లీలోకి వచ్చి. ఇగో నిషేధిత జాబితాలోకి లక్షల ఇండ్లు చూసుకో. ఇండ్లు కట్టుకుంటే ఏమి మన ఇండ్లు కూడా మన చేతులు ఉండే లెక్క. నిషేధిత జాబితాలో వెళ్ళిపోతాయి అవి. ప్రొహిబిటెడ్ లిస్ట్లో పడతాయి. ప్రొహిబిటెడ్ లిస్ట్ అని ఒక లిస్ట్ తీసుకొచ్చారు, అది అలా పడతాయి. ఈ ఇండ్లే కాదు, జాగాలు కూడా అవి తీపియాలంటే మరి ఇంత ఖర్చు అవుతుంది, తీపియాలి. ఇప్పుడు మనసంటోడు చెప్తే కొంతవరకు తీస్తారు. అంటే ఇప్పుడు అసలు ఎట్లుంటుందంటే కొంతమంది చెప్తే తీస్తారు అట్లా. లేదు మామూలుగా రైతు పోయిండు అనుకో, రైతు పోతే లేదు నో నిషేధిత జాబితాలో ఉంది, చాలా ఇది ప్రొహిబిటెడ్ లిస్ట్ అన్న నుంచి తీయడానికి వీల్లేదు ఇట్లా చెప్తుంటారు. అంటే ఎంఆర్ఓలు ఆర్డీఓలు కొంతమంది ఉంటారు, ఆఫీసర్లు రెవెన్యూ అధికారులు అట్లా చెప్తారు. కొంచెం అంతో ఇంతో పతారున్న చెప్తేనేమో ఓకే, పతారు ఉంటే చెప్తే ఓకే కదా, అందులో పైసలు తీసుకొని గుట్టికి కాదు. మళ్ళీ నాన్ అగ్రికల్చర్ ఆస్తులను గుడ్డిగా బ్లాక్ లిస్టులో చేర్చింది రెవెన్యూ అధికారులు. ఎందుకంటే పైసలు రావాలంటే మనం ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి కదా. ప్రొహిబిటెడ్ లిస్ట్ 22A లోకి 18 లక్షల ఇండ్ల నెంబర్లు ఉన్నాయట. 9 లక్షల జాగాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో యావరేజ్గా 150 నుంచి 200 దాకా ఇండ్ల దాకా ఈ లిస్టులోకి ఉన్నాయట. తాతలు ముత్తాతలు కట్టుకున్న ఇండ్లు కూడా ఎసరు పెట్టారు, అలా ఆ ఇండ్లకు కూడా ఎసరు పెట్టారు. 2 నెలల క్రితం వరకు రిజిస్ట్రేషన్లు ఇప్పుడు నిషేధిత జాబితా అంటూ రిజెక్ట్ చేస్తున్నారు. అమ్మలేక కొనలేక సామాన్యుల అవస్థలు పడుతున్నారు. దళారీ ద్వారా వెళ్తున్న బడా బాబులకు మాత్రం క్లియరెన్స్ అవుతుంది. చూసారు కదా దళారీ వ్యవస్థ. ఇప్పుడు ఒకవేళ 4 పైసలు ఇస్తా అని చెప్పి చెప్పుండ్రి, మనం చెప్తే అయిపోతుంది పని. లేకపోతే నో తీయరు. మన వాళ్ళు చెప్తే కొంచెం అంత భయంతో భక్తితో తీసేస్తారు, అది కూడా పైసలు తీసుకొని మళ్ళా. లేకపోతే పాపం సాధారణ రైతులు పోతే నడుస్తలేదు కథ. ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి. కావాలని పెట్టేస్తారు మళ్ళీ. ఇలా పెడితే ఏంటంటే ఇలా తీయాలంటే మళ్ళీ పైసలు అయితే, లేకపోతే అసలు తీయరండి, కుదరదండి. ఇది ప్రొహిబిటెడ్ లిస్టు. సొంత ఇల్లు లేదా స్థలం ఉంటే అవసరాల కోసం అమ్ముకుందామంటే అమ్మలేరు. కొత్తగా ఇండ్లు జాగాలు కొనుగోలు చేద్దామన్నా కొనలేరు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఇండ్ల జాగాలు
అకారణంగా ఏ కారణం లేదు నిషేధిత ఆస్తుల జాబితాలోకి వెళ్ళినాయి. ఇటీవల హైకోర్టు ఆదేశాలతో నిషేధిత జాబితా సిద్ధం చేసిన రెవెన్యూ యంత్రాంగం నాన్ అగ్రికల్చర్ ఆస్తుల కిందకు వచ్చే ఇండ్లు జాగలను సైతం గుడ్డిగా 22A జాబితాలోకి చేర్చింది. ఈ నిర్ణయంతో ప్రతి గ్రామంలో యావరేజ్గా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్గా 200 నుంచి 300 ఇండ్ల దాకా ప్రొహిబిటెడ్ లిస్టులోకి వెళ్ళిపోయినాయి. ఎన్నో ఏండ్ల కింద తాతలు ముత్తాతలు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూడా ఇప్పుడు నిషేధిత జాబితాలో చేర్చడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఏ తరానికి చెందిన ఆస్తి అయినా సరే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రెడ్ మార్క్ చూపిస్తూ లావాదేవీలకు బ్రేక్ వేస్తున్నట. చూసుకో, రెడ్ మార్క్ చూపిస్తుంది. లేదు అమ్మడానికి వీల్లేదు, కొనడానికి వీల్లేదు, నో, అట్లా నడుస్తుంది కథ. 25న కాంగ్రెస్కి రాజీనామా చేస్తా అని చెప్పేసి జీవన్ రెడ్డి అంటుండు. చాలా రోజుల నుంచి చర్చ నడుస్తుంది. ఏది జగిత్యాల నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా అంటాడు. ఎందుకు రాజీనామా చేస్తా అంటుండే దానికి బలమైన కారణం ఉన్నది. అంటే మనం నిజంగా ఒకవేళ ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు గారు, తర్వాత ఇక్కడ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ వీళ్ళందరూ పోయి చర్చలు జరిపారు. అయ్యా అట్లా పార్టీ మారదు, మీరు రాజీనామా చేయకండి అని చెప్తే ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు వీళ్ళు సమాధానాలు చెప్పలేకపోయారట. ఎందుకనంటే మరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మన పార్టీలో పెట్టుకుంటే మరి నా పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి నాయకులను తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకొని తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సొంతం వాళ్ళకి టికెట్లు ఇయ్యలేకపోతే మరి నేను ఉండేందుకు? కాబట్టి ప్రజల అభిష్టం మేరకు, అభిమానుల అభిష్టం మేరకు నేను పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్తున్నాడు. పార్టీకి రాజీనామా చేయడంతో పాటు అక్కడ బీఆర్ఎస్ పార్టీలో కూడా రంగం సిద్ధమైపోయింది. 25 తారీఖు నాడు జైన్ అవుతారని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి సంజయ్ ఏది కాంగ్రెస్ పార్టీకి వచ్చేసిండు సరే అంటే అఫీషియల్గా ఏమైనా మరి ఉన్నదా అంటే అఫీషియల్గా ఏం లేదు. అక్కడ స్పీకర్ కానీ లేకపోతే ఇంకొకరు కానీ క్లియర్గా చెప్పలేదు. ఏమనంటే ఆయన పార్టీ మారలేదు, ఆయన ఇప్పుడు కూడా 5,000 రూపాయలు ఏది బీఆర్ఎస్ పార్టీకి పంపిస్తున్నాడని చెప్పేసి అట్లా చెప్పారు. ఇప్పుడు సంజయ్ ఉన్నాడు కదా, ఎవరు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఉన్నాడు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు పక్కకు పెట్టుకొని నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్తున్నాడు. ఇది నమ్ముతున్నారు. ఇక పబ్లిక్ నమ్మడం కాదు, నాయకులు నమ్ముతున్నారు. కాంగ్రెస్ నాయకులు నమ్మకుండా నువ్వు బీఆర్ఎస్లో ఉన్నావని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారట. దీంతో మరి నేను కాంగ్రెస్లో నేను నికాస్ అయినటువంటి నాయకుడు గతం నుంచి పనిచేస్తున్నా, ఇట్లా ఉన్నట్టుగా మాట్లాడేటువంటి జీవన్ రెడ్డి తట్టుకోలేకపోయిండు. కాబట్టి నేను ఈ పార్టీ వద్దు, నాయన ఏమొద్దు, నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి నిన్న ప్రకటించాడు. 25 తారీఖు నాడు రాజీనామా చేస్తాడంట. తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతున్నాడు. 25న కాంగ్రెస్కు రాజీనామా చేస్తా, ఇక ఆ పార్టీలో కొనసాగలేను అని చెప్పి జీవన్ రెడ్డి అంటున్నాడు. అభిమానులతో భేటీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పిండు. మూసికి కావాల్సింది పునరుజ్జీవం, చేపలు బతికేలా నీటి నాణ్యత పెంచాలని చెప్పేసి నీటిపారుదల నిపుణుడు వెదిరే శ్రీరామ్ చెప్తున్నటువంటి మాట. నిజంగా కూడా మూసీ నదికి పునరుజ్జీవం అవసరమే. ఈ రాజకీయాలు పక్కకు పెడితే మూసిని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం 1000% ఉన్నది. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు, ఎవరైతే ఇల్లు కోల్పోయినటువంటి తర్వాత జాగాలు కోల్పోయినటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉంటారో వాళ్లకు 100% న్యాయం చేసిన తర్వాత 100% మూసి పునరుజ్జీవం జరగాల్సిందే. సరే, దాని వెనుక 1000 కోట్ల రూపాయల కథ నడుస్తుంది. తర్వాత ఇదంతా కూడా మొత్తం డబ్బులు వెనకేసుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టులను దీన్ని కూడా చేస్తారు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. సరే, ఏదో వచ్చినప్పటికీ మూసి పునరుజ్జీవం అవసరం. ఎందుకంటే మూసి పరివాహక ప్రాంతంలో పండేటువంటి మూసి నదితో ఏదైతే పంటలు పండుతుంటాయో ఆ పంటలు తింటే కూడా రసాయనాలతోటి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, చాలా డేంజర్ అవుతుంది. కాబట్టి మూసి పునరుజ్జీవం జరగాల్సిందే. ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయన కూడా చెప్తా ఉన్నాడు. సిడబ్ల్యూసి ప్రకారం బఫర్ జోన్ నిర్ణయించలే అని చెప్పేసి డిపిఆర్లో క్లారిటీ లేదని ఆయన అంటుండు వెదర్ శ్రీరామ్. ఇక మధు పార్క్ రిడ్జ్ వాసులు వార్నింగ్ జోన్లో ఉన్నారు కానీ ఇప్పటికే కూల్చాల్సిన అవసరం లేదంటున్నాడు ఆయన. కూల్చనక్కర్లేదు, కాంక్రీటు కట్టడాలతో నది బాగుపడది. మూసీపై పీపీటీ, తర్వాత ఇక్కడ మూసీ ముసుగులో కాళేశ్వరం తరహా దోపిడీ జరుగుతుందని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. చూసినా ఇక్కడ రామునికి సంబంధించి పాపం ఆయన రాముడు బాధపడుతుండొచ్చు. ఆయన పెద్ద వివాదం భద్రాద్రి రామునికి సంబంధించి అంటే అసలు యాక్చువల్గా ఏది ఆయన
ఎవరు భక్త రామదాసు ఈ భద్రాద్రి ఆలయాన్ని రామాలయాన్ని కట్టించిండు. ఆయన కళలో వచ్చి ఇక్కడ ఆలయం కట్టియమని చెప్పేసి అంటే అక్కడ ఏది తానిషాకు కట్టాల్సినటువంటి పన్నుని, నిజాం రాజు కట్టాల్సినటువంటి పన్నుని ఇక్కడ ఆ పన్నులన్నింటిని వసూలు చేసి, అంటే ఎంఆర్ఓ గుండె అనమాట, తహసీల్దార్. అప్పుడు తహసీల్దార్గా ఉన్నటువంటి ఎవరు భక్త రామదాసు, కంచర్ల గోపన్న, ఆయన అప్పుడు ఈ రామాలయాన్ని నిర్మించిన తర్వాత ఆయన జైలు వేసిండ్రు. ఆ తర్వాత రాముడు లక్ష్మణుడు వీళ్ళు వచ్చి ప్రత్యక్షమై ఆ డబ్బులని చెల్లించిననేటువంటిది ఒక కథనం ఉన్నది. గోల్కొండ కోట దగ్గర ఆయనని బంధించినని చెప్పేసి అంతా నడిచింది. కానీ ఇప్పుడు రాముడు బాధపడే కాడికి వచ్చింది. ఇప్పుడు రాముణ్ణి ఏది శ్రీరామునికి సంబంధించినటువంటి వంశం ఏంది, తర్వాత శ్రీరాముణ్ణి ఇప్పుడు ఏమనాలి, రాముడనన్నా దశరథ రాముడనన్నా లేకపోతే రామనారాయణుడనన్నా అని చెప్పేసి ఏదో కథ. మళ్ళా ఏ రాముడన్నా కానీ రాముడే గారని ఆయన. కాకపోతే దీని మీద పెద్ద వివాదం నడిస్తే ఓ 5 వాళ్ళ నిపుణులతోటి ఒకటి కమిటీ వేసిండ్రు. వేసి దీనిపైన రిపోర్ట్ అంటే రిపోర్ట్ ఇచ్చిరట. వాళ్ళు రిపోర్ట్ ఇస్తే వాళ్ళు ఇప్పటి వరకు ఇంకా ఏది దేవాదాయ శాఖకి రిపోర్ట్ ఇస్తే దేవాదాయ శాఖ ఎప్పుడు బయటపెట్టలే, కోర్టుకు కూడా సమర్పించలేదంట. అట్టెట్లయితే సమర్పించను మీరు అని చెప్పేసి చెప్తే ఇవాళ హైకోర్టులో హైకోర్టులో దీనిపైన పిటిషన్ ఉన్నది. ఆ పిటిషన్ పైన మరి ఏమవుతుంది ఏం కథ అనేది చూడాలి. ఇక ఏమొస్తుంది ఏం కథ అనేది. భద్రాద్రి రాములోరిపై తెగని పంచాయతీ, గోత్రం, ఆయన గోత్రం ఏంది చూసుకో. ఇక దేవుని గోత్రం గురించి నడుస్తుందండి చర్చ. గోత్రం ప్రవర వివాదంపై నేడు హైకోర్టులో విచారణ జరుగుతుందంటే ఇవాళ 2022లో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 5 పండితులతోటి కమిటీ కోర్టు వేసింది. 2024లో దేవాదాయ శాఖకు నివేదిక కూడా ఇచ్చిరు ఆ 5 పండితులు కలిసి. ఆ పండితులు ఏం చెప్పిండ్రు, ఆ నివేదికలు ఏమున్నదని ఇప్పటి వరకు బయటపెట్టలేదట. కమిటీ నివేదికపై సర్వత్రా ఆసక్తి, కళ్యాణ విధులకు ప్రధాన అర్చకుడిని దూరం పెట్టాలని భక్తులు డిమాండ్ చేస్తారు. ఎప్పుడు రాములవారి కళ్యాణం ఉంటుందిగా 27 తారీఖు నాడ శ్రీరామనవమి నాడు కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణానికి ఎవరిని ప్రధాన అర్చకుడిని దూరం పెట్టాలని చెప్పేసి భక్తులు డిమాండ్ చేస్తున్నట్టు. మరి ఆయన ఏం చేసిండు. కానీ మొత్తం మీద శ్రీరాముడి యొక్క గోత్రం తర్వాత ప్రవర వివాదం పైన నడవడం. ఆయన దశరథ రాముడా రామనారాయణుడా అంటే 1000 నామాల వాడు వెంకటేశ్వరుడు అని ఒకటి. అష్టోత్తర శతనామావళి ఉంటుంది. అష్టోత్తర శతనామావళి అంటే 108 పేర్లతోటి పిలుచుకుంటారు. ఇది అంతా లేకుండా ఇప్పుడు ఏందో దశరథ రాముడా రామనారాయణుడా, దశరథ రాముడు అని అంటారు, రామనారాయణుడు అని అంటారు. ఏదన్నా కానీ రాముడేదా కానీ ఆయన ఇదో పరిశాన్. మళ్ళా దాని మీద ఇవాళ మరి కోర్టులో ఏం చెప్తారో ఏం కథ అనేది చూడాలి. ఇక హైకోర్టులో నడుస్తుంది కథ. ఇక ప్రభుత్వాధినేతగా 8,931 రోజులు ఎవరు, ప్రధాని మోడీ. ప్రభుత్వాధినేతగా అంటే అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసిండు, అక్కడ ప్రభుత్వాధినేతగానే రాష్ట్రంలో గుజరాత్లో. ఇప్పుడు ప్రధానమంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ప్రభుత్వాధినేతగా ఉన్నన్ని రోజులు ఎవరు లేరు. గతంలో సిక్కిం మాజీ సీఎం ఉండే చామ్లింగ్ రికార్డును కూడా బ్రేక్ చేసిండు ప్రధాని మోడీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సీఎంగా ప్రధానిగా మోడీ అరుదైన రికార్డు సాధించిండు. అత్యధిక కాలం హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్గా ఉన్న నేతగా గుర్తింపు పొందిండు భారతదేశంలో. సిక్కిం మాజీ సీఎం చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసిండు. 8,931 రోజులు. ఇన్ని రోజులు ఎవరు లేరు. ఇక అంతకుముందు ఒక ఆయన ఉండే, అంటే సిక్కిం మాజీ ముఖ్యమంత్రి ఉండేనంట, అది కూడా అయిపోయింది. ఇప్పుడు ప్రధాని మోడీ అక్కడ గుజరాత్కి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిండు. తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్రధానమంత్రిగా, దేశానికి ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. 1వసారి 2వసారి 3వసారి అని. కాబట్టి ఆయన రికార్డు సృష్టించినట్టు దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. ఇక హ్యామ్లో 18,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంట. చర్చనీయాంశంగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపణలు. ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అంచనాల కంటే ఎక్కువ ధరకు టెండర్లు పిలిచిరట. వాస్తవాలు తేలేదాకా బీఆర్ఎస్ పోరాడుతుందా? అనుమానాలకు తావిస్తున్న ఇతర పార్టీల మౌనం. ప్రభుత్వం స్పందించకపోతే ఆరోపణలు నిజమవుతాయి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. హ్యామ్ పైన హరీష్ రావు ఆరోపించిండు, సపరేట్గా మరి నడుస్తుంది. ప్రభుత్వం ఏమో దాని గురించి మాట్లాడతలేదు.
మరి ఒకవేళ మరి ఇదే ఇదే పందాని మొత్తం పూర్తిగా తేలేదాకా మరి హరీష్ రావు కూడా కొట్లాడుతాడా, బీఆర్ఎస్ పార్టీ కూడా కొట్లాడుతా అంటే నమ్మకం లేదు దొర అన్నట్టుంది పరిస్థితి. మిగతా పార్టీ ఏమో దీని గురించి మాట్లాడతలేవు. అది ఒక ప్రత్యేక కథనం వేసింది విజయక్రాంతి దినపత్రిక. అన్నదాత బతుకు ఆగమాయే, ఉత్సవాలు ఎక్కడ? ఏది ఇప్పుడు ఏమంటుంది ఇక్కడ, రైతు ఉత్సవాల పేరుతోటి ఉత్సవాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలా ఉత్సవాలు ఎక్కడ? ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటారు, ప్రజల పరిస్థితి అంతా దారుణంగా ఉంటే మీరు ఉత్సవాలు ఎట్లా చేస్తారని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది విజయక్రాంతిలో. నిర్దిష్ట ప్రణాళిక కరువై రైతుల ఆత్మహత్యలు, ముందు దగా వెనక దగా కుడి ఎడమ దగా దగా అని మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలు రాష్ట్ర రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి అద్దం పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు సాయం, కౌలు రైతులకు సాయం, ప్రతి పంటకు బోనస్ లాంటి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, రైతులు సంతోషంగా ఉన్నారని ప్రచారం చేసుకుంటున్న క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా ఉంది. రైతు ఉత్సవాల మాటున రైతు కన్నీటి గాథలు విషాదాన్ని నింపుతున్నాయి. అయితే ప్రభుత్వాలు రైతుల కోసం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అవి సక్రమంగా అమలుకు నోచుకోకపోవడం, నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోవడంతో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. రైతు భరోసా రైతులకు తీరని వెదగా మారింది. ఎకరాకి కౌలు రైతులకు ఏడాదికి 15,000 కోట్ల రూపాయల చొప్పున పెట్టుబడి సాయంగా ఇస్తామని హామీ ఇచ్చి 2024లో మొత్తం ఇవ్వకుండానే ఎగ్గొట్టింది. 2023 అక్టోబర్లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చేందుకు ప్రయత్నిస్తే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ దానిని అడ్డుకుంది. అయితే ఏడాదిగా 2 పంటలకు రైతు భరోసా ఇవ్వలేదు. అయితే ఇప్పుడేమో ఎకరాకి 12,000 మాత్రమే ఇస్తామని ప్రకటించింది. అది కూడా సాగుయోగ్యత కలిగినటువంటి భూమికి మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెప్తున్నది. ఏమని చెప్పారు వీళ్ళు? 15,000 రూపాయలు ఇస్తున్నారు, మళ్ళీ గదే 12,000 రూపాయలు. అది కూడా 12,000 అంటే ఒకసారి 12,000 కాదు, పంటకు 6,000 చొప్పున, ఏడాదికి 2 పంటల చొప్పున 12,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. అయితే ఏమవుతుంది ఇక్కడ? మరి రైతు ఉత్సవాలు మంచిగా చేస్తున్నారు, కానీ ఈ ఉత్సవాలు ఎట్లా మరి? పరిస్థితి ఏమో దారుణంగా ఉంది పరిస్థితి. ఈ రైతులకు సంబంధించి 500 ఎకరాలు, 600 ఎకరాలు, 100 ఎకరాలు, 300 ఎకరాలు వాళ్ళకి రైతు భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు ఇంత మంచి ప్రభుత్వం అనమాట. అవసరం ఏమొస్తుంది? అంత అవసరం ఏమొస్తుంది? మీకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? కటాప్ పెట్టేసి కొట్టి పడేస్తే అయిపోతుంది కదా లెక్క. 10 ఎకరాలు పెడతావు, 15 ఎకరాలు పెడతావు, ఎన్ని ఎకరాలు పెట్టేసి కట్ చేయాలి కదా. ఎవరికి ఇస్తున్నావు? ఎవరి కోసం ఇస్తున్నట్టు ఈ రైతు భరోసా? అంటే బడా బడా బాబులు బతకడానిక? చిన్నకారు రైతులు, సన్నకారు రైతులకు ఇంకా పెంచు, ఇవ్వండి, ఇవ్వాలని కోరుకుంటారు ఎవరు కూడా. రైతు భరోసా ఇవ్వద్దని కాదు, కానీ ఎంతవరకు కటాప్ పెడుతున్నాం మనం? చెప్తారు కదా మరి. సభలన్నీ బిబ్బలన్నీ పెట్టి అవన్నీ ఉట్టిదేనా? అంత కథ అంతా మోసం కథ అన్నమాట ఇదంతా. పంట నష్టం డబ్బులు రాలే. గత వర్షకాలంలో విపరీతమైనటువంటి వర్షాలకు నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి బ్యాక్ వాటర్ రావడంతో మా పంట పొలాన్ని నీట మునిగినాయి. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి ఇప్పటికీ ₹1 కూడా ఇవ్వలేదు. చూసుకో మరి, వీళ్ళకి ఇవ్వాలి కదా. రైతు భరోసా డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పటికీ లేవు. మాట తప్పిన ప్రభుత్వం రేవంత్ రెడ్డిది. రైతుల మేలు కోరే ప్రభుత్వం కాదు. రుణమాఫీ కూడా 2 లక్షలు దాటిన రైతులకు రాలే. 4 ఎకరాలకు పైబడిన రైతులకు రైతు భరోసా రాలే. కొత్త పింఛన్లు ఇప్పటికీ ఇవ్వలేదు. కొత్త పింఛన్లు ఏవా? 2,000 4,000 చేస్తా అంటే 4,000 రూపాయలు ఏవి ఇచ్చిరా ఒకరికన్నా? ఇది నడుస్తుంది కథ. రాబందుల పాలన వచ్చే ఆదిలాబాద్ రైతు గణపతిది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి రేవంత్ సర్కార్ చేసిన హత్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. వీళ్ళ ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సరే, ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా. ఏదేమైనప్పటికీ రైతుకు అన్యాయం జరగదు. ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా అన్నదాతకు పెద్దపీట అంటే ఏం పీట తీసుకొచ్చి పెడతారా మరి? అది కొలిసి ఆయన ఎవరు ఒడ్ల బ్రహ్మచారి చెప్పేసి మరి అది పీట ఇట్లా చేపియాలనా? ఎవరు చెప్పాలి? విశ్వబ్రాహ్మణుని చెప్పాలా? చెప్పేసి ఒకటి పీట ఇట్లా చెప్పారు, పెద్ద పీట అంటే అది అట్లనేనా? పంట మార్పిడితోనే బంగారు తెలంగాణ. వ్యవసాయంపై రైతుల్లో చైతన్యం తేవాలే. సిద్దిపేటపై మాకు వివక్ష లేదు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తాం. మళ్ళీ ప్రభుత్వం రావాలి కదా. నర్మెటలో ఆయిల్ పంప్ పరిశ్రమను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేసిండ్రు. ఇక ట్రంప్ అల్టిమేటం,
48 గంటల్లో హార్మోజ్ తెరవాలని చెప్పేసి ఇరాన్కు హుకుం జారీ చేసినట. లేదంటే విద్యుత్ ప్లాంట్లను పేల్చేస్తామని హెచ్చరికను కొట్టిపడేసింది ఇరాన్. మా శత్రు దేశాల నౌకలకు నో ఛాన్స్ అంటూ కౌంటర్ ఇచ్చింది. జలసంధి జోలికి వస్తే గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తామని స్పష్టీకరణ. అమెరికన్ సైనిక స్థావరాలను నీలమట్టం చేస్తామని హెచ్చరించింది. పరిహారం ఇవ్వండి, ఆ తర్వాతే మూసీ ప్రక్షాళన. హామీల అమలుకే నిధులు లేవు. మూసీ ప్రాజెక్టుకు డబ్బులు ఎక్కడివి? రోజు రోజుకు ప్రాజెక్టు ఖర్చు పెరుగుతోంది. బీజేపీ చీఫ్ రామచంద్రరావు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇంధన భద్రతకు తక్షణ చర్యలు, చమురు సంక్షోభంపై కీలక చర్చలు. భారత్కు ఇది పరీక్షా సమయం. కొత్త పిఎన్జి కనెక్షన్లను సులభతరం చేస్తారట రాష్ట్రాలకు సూచించిన ప్రధాని మోడీ. పెట్రోలియం, గ్యాస్, విద్యుత్, ఎరువుల రంగాలపైన సమీక్ష నిర్వహించారు. ఈ గ్యాస్ ఉంది కదా, పిఎన్జి గ్యాస్ అంటే ఇప్పుడు ఏంటంటే గ్యాసు పైప్ లైన్ ద్వారా తోటి ఇస్తారట. ఎంత వాడుకుంటే అంత కరెంటు బిల్లు లెక్క. పరిహారం ఇవ్వండి, ఆ తర్వాతే మూసీ ప్రక్షాళన. హామీల అమలుకే నిధులు లేవు. మూసీ ప్రాజెక్టుకు ఎప్పుడు డబ్బులు ఎక్కడివి? రోజు రోజుకు ప్రాజెక్టు ఖర్చు పెరుగుతోంది అని చెప్పేసి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. ఇక్కడ నామినేటెడ్ పోస్టులు భర్తీ అయ్యేనా? ఈ నామినేటెడ్ పోస్టులు ఇస్తా అంటారు. నామినేటెడ్ పోస్టులు ఇస్తాము, తర్వాత ఇప్పుడు మంత్రివర్గాన్ని విస్తరణ చేస్తామన్నారు. మరి ఏడు దాకా వస్తే చూడాలి మనం. ప్రధాన కార్పొరేషన్లపై నేతల మధ్య కుదరని ఏకాభిప్రాయం, కొనసాగుతున్న సాగదీత. 4-5 పదవులు ఎమ్మెల్యేలకు ఇవ్వాలని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుందట. పార్టీ కోసం పనిచేసిన వారికే ఇవ్వాలని మరో వాదన. సామాజిక న్యాయం పాటించాలని శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. మరి ఏం చేస్తారు ఇంకా అతనే చూడాలి. ఇక సామాజిక అన్యాయం అయితే జరిగింది గతంలో. కొన్ని సామాజిక వర్గాలకే మొత్తం దక్కిపోయినాయి. మంగళూరు పోర్టుకు చేరిన 2 నౌకలు. అమెరికాలోని టెక్సాస్ నుంచి పైక్సిస్ పైనీర్ ద్వారా 72,700 టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ రష్యా నుంచి వచ్చిందట. ఆక్వా టైటాన్ షిప్ ద్వారా 96,000 మెట్రిక్ టన్నుల ముడి చమురు వచ్చింది. రష్యా ఎగుమతి చేస్తూ ఉంది, చాలా మొత్తం కూడా పంపిస్తున్నది జరుగుతుంది. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఈనాడు చూసే కంటే ముందు ఇది ఒకటి, ఇగో ఎక్కడ ఎంత దురహంకారం, చూనా ఎంత దురహంకారం, ఎంత బలుపు, ఎంత లెక్క నడుస్తూ ఉంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుందో ఏమర్థందో అర్థమైతలేదు. ఎక్సైజ్ శాఖ ప్రచారంగా ఎక్సైజ్ శాఖ దీని మీద దృష్టి పెట్టాలి. ఏం చేస్తారు, ఏం కథ? ఎందుకనంటే గౌడ బిడ్డలు తమ సొంత భూమిలా ఏది ఈత మొక్కలు పెట్టుకుంటే, ఈత చెట్లు పెట్టుకోవాలి. తర్వాత ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వము ఈత మొక్కలు పెట్టుకుంటూ పక్కకు ఇచ్చిపెడితే పెట్టుకున్న చెట్లను మొత్తం కూడా దొంగ కొడుకులు ఏది మొత్తం ఏర్ల నుంచి పీకేస్తే కనీసం స్పందన లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ ఇది? గౌరవనీయులైన న్యూస్ యాజమాన్యం తీన్మన్ మల్లన్న గారికి, శాసన మండలి సభ్యులు గారికి, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆయనకు నమస్కారాలు. గీత కార్మికుల పట్ల పగతో ఈత చెట్లు నరికివేత గురించి అని చెప్పేసి. నమస్కారం సార్, మేము జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం బొమ్మెన గ్రామ గౌడ సంఘం సభ్యులం. మీరు సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తారు అని తెలిసి మా గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల పట్టా భూములను సర్వే నెంబర్ 59/1లో మేము ఈత చెట్లు పెంచుకున్నాం. ప్రస్తుతం గీత దశలో ఉన్నాయంట. 300 చెట్లు ఉన్నాయి, గీతకు వచ్చినాయట. మా గ్రామ రెడ్డిలు నిర్దాక్షిణ్యంగా నరికి ధ్వంసం చేసినారు. మాకు ఉపాధి లేకుండా చేసి మా బ్రతుకులను నాశనం చేసినారు. కావున పెద్దలు మీరు దయచేసి ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి న్యాయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. చెట్లు నరికిన వారి తర్వాత నెంబరు 7 ఎవరు గడ్డం భూమిరెడ్డి అంట. తర్వాత ఇక్కడ బాధితుల నెంబర్లు బొమ్మన రామకృష్ణ కూడా అని చెప్పేసి బాధితుల నెంబర్ కూడా ఇచ్చిండ్రు. అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి విజువల్స్, మొత్తం చెట్లన్నీ నరికేసేసి ఈత చెట్లు, లంగా కొడుకులు పాపం తలుతుంది వాళ్ళకి. ఎంత బల్బులు ఉండాలి, ఎంత అది 300 చెట్లు ఇది
గీతకు వచ్చినటువంటి చెట్లను నరికేసినట కొడుకులు మొత్తం. అగో ఎక్కడికక్కడ ఇగో టోటల్గా. ఎంత బల్బులు చూడరు, ఎంత ఎంత ఇగో చూడు కండకవరం. ఇటువంటి కొడుకులు ఏం చేయాలి? తీసుకొని లోపల పడేయాలి కదా. గీత కార్మికులు రెగ్యులర్గా పన్నులు చెల్లిస్తారు కదా, మరి పన్నులు చెల్లిస్తేనే పన్నులు కావాలా ప్రభుత్వానికి. మరి ఇప్పుడు ఈ గీత కార్మికులకు అన్యాయం జరిగితే మొత్తం కూడా చెట్లను నాశనం చేస్తే జాగ్రత్త పెట్టుకుంటే, సొంత జాగ్రత్త పెట్టుకుంటే కూడా కొట్టేస్తారా? చూడరు ఎట్లా చేసిరు. దీనిపైన ఎక్సైజ్ శాఖ తొందరగా స్పందించాలి, ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా స్పందించాలి. హలో, నమస్తే అన్న. నమస్తే. నమస్తే అన్న. నమస్తే. ఏందన్నా ఏం జరిగింది అసలు? యాక్చువల్గా ఏ ఊరు, ఏం కథ, మొత్తం క్లియర్ చెప్పు. మనది జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలం తొమ్మిది గ్రామము. మేము గౌడ వృత్తి చేసుకుంటూ బతాము. 90 మంది ఉన్నాం. అయితే మా భూమి ఎందుకంటే 84లో ఎన్టీ రామారావు ఇచ్చిండు. ఏది మన లవణ్య పట్ట. ఓకే. 84 నుంచి మనం సాగు చేసుకుంటూనే ఉన్నాం చెట్లు అవి. పక్కన ఒక ఆయన 3 ఎకరాలు చేశారు, 8 ఎకరాలు. ఎవరైనా ఆయన హౌస్ వాళ్ళు అది చేసుకుంటే ఏమైందంటే వాళ్ళు కొద్ది రోజులు చేసుకున్నారు సాగు, హైదరాబాద్ పోయినారు. కొద్ది బీడు ఉన్నది వాళ్ళది. ఓకే. దాన్ని ఏం చేసినట్టు దాన్ని ఆక్రమించుకున్నారు. ఎవరు? ఈ రెడ్డిస్. ఏం రెడ్డిస్? పేరు ఏమన్నా? గుడేట్ కాపు. అయితే ఏం చేశారంటే మన దాంట్లో వచ్చి కూడా ఇంకా మాకు సరిపోదని వాళ్ళు ఏంటంటే అడ్లు మొక్కలు పోసుకుంటారు కోసం. ఇప్పుడు అవసరాల భూమి కథం చేసిండ్రు. తర్వాత ఇప్పుడు గౌడ్లకు ఇచ్చినటువంటి ఈ భూమి కూడా, ఈ భూమిలో ఉన్న ఈత చెట్లు నరికిరు కదా. ఎన్ని చెట్లు నరికిరు? ఎంత ఏం కథ ఇది? 300 చెట్లు. 300 చెట్లు. మీరు ఎక్సైజ్ అధికారులకు కంప్లైంట్ చేసిరా? చేసినాం, పోలీసు వాళ్ళకి చేసినాం. ఏమన్నారు మరి వాళ్ళు? అయిపోయిందా మరి? అరెస్ట్ చేసిరు ఎవరన్నా? ఇంకా అరెస్ట్ చేయలేరు. ఏమన్నారు? ఖాళీ కేసు చేసి పెట్టిండ్రు, ఇంకా అరెస్ట్ చేయలేరు. లంగ కొడుకులు తీసుకుపోయి తొక్కాలి అసలు యాక్చువల్ గా చట్ట ప్రకారం. ఇదంతా రెడ్డిలు ఉన్నారు కదా సార్. అంటే రెడ్డిలు అంటే ఇప్పుడు మనం బీసీలు మనుషులు కదా, గౌడ్లు మనుషులు కదా. వాళ్ళకి ఒక గుంట కూడా లేదు పక్క పంట ఈ రెడ్డిలకు. 3 ఎకరాలలో ఆక్రమించుకోవడం మేము ఏమనలే. మన దాంట్లో వచ్చి మొత్తం నాశనం చేసి పడేసాం. ఆక్రమించుకున్నప్పుడు కూడా తన్నాలే. ఇప్పుడు పక్క వాళ్ళది ఆక్రమించుకోవడం కూడా తప్పే కదా. అది ఇప్పుడు ఎవరెవరు కంప్లైంట్ చేసారు మీరు? మేము ఎస్ఐ గారికి చేసినాము, మన ఆబ్కారీ వాళ్ళకి చేసినాము. ఇవాళ ఇప్పుడు కలెక్టర్ కు ఇవాళ ప్రజావాణి ఉంటది కదా, దానికి ఇస్తామని పోతున్నాం. వెళ్ళి కలవండి. కావాలంటే ఎక్సైజ్ శాఖ మంత్రికి కూడా మనం పంపిద్దాము. 100%. విషయం ఏంటంటే ఒక గౌడ బిడ్డలకు దాని మీద కుల వృత్తి మీద ఆధారపడేటువంటి జీవించేటువంటి బతుకులకు ఈ కొడుకులు చూడు, ఇది ఏంది కొడు ఇన్ని చెట్లు నరికేస్తారు. యాక్చువల్ సొంత భూములు ఉంటే నరకడం కూడా హక్కు లేదు అసలు యాక్చువల్గా రూల్ ప్రకారం. ఇది లావాని పట్ట ప్రత్యేకంగా గౌడ్ల కోసం కేటాయించినటువంటి భూమి. ఆ భూమిలో ఇటువంటి కథలు 300 చెట్లు. అవి ఏది కళ్ళుకు వచ్చినటువంటి చెట్లను కథం చేసినట్ట కొడుకులు. 100% మాట్లాడదామన్నా. తప్పకుండా రండి. తను ఏమంటున్నంటే కలెక్టర్ గారికి మీరు లెటర్ ఇవ్వండి. తర్వాత ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా దీన్ని పంపిద్దాం, మనము పంపించేసి మాట్లాడదాం. సరేనా? సరే, ఓకే. చూసిరు కదా, అవసరమైన భూమి ఉంటే, కంసాలి భూమి ఉంటే ఆయనది కథం, విశ్వబ్రాహ్మణుడిది. ఇక్కడ గౌడ్ల ఇటువంటి కథలు నడుస్తూ ఉన్నాయి. మనం అందరిని వినట్లేదు, అందుకే చెప్తున్నాం. మనం ఎవడైతే ఇటువంటి నకరాలు చేసిండో, ఎవడైతే ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడిండో వాళ్ళ మీద మన యుద్ధం. అందరిని అంటలేము, అందరిని ఒక్కగాడికి అడతలేము. ఎవడైతే ఇటువంటి చేసిండో నిజంగా 100% తొక్కుడే. అందులేమిగా శశపిషాలు ఏం లేవు. అలా కొంతమంది అంటే ఇప్పుడు ఇటువంటి ఎవడైతే దుర్మార్గాలు చేసిండో ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. గింత బల్ప 300 చెట్లు కథం చేస్తారా? అది ప్రభుత్వం కేటాయించినటువంటి భూమి, లావాని పట్ట భూమి అట. ఎన్టీఆర్ గవర్నమెంట్లు ఇస్తే ఇప్పుడు ఈ కథ ఇది ఆక్రమించడం సరిపోలేదంటే అక్కడ ఇప్పుడు అవసరాలు సిటీకి పోతే వాళ్ళ భూమి కూడా కథం చేసిండు. చూద్దాం దీనిపైన ఏమో మాట్లాడేసి పూర్తిగా దాని వివరాలు తీసుకొని అలా కథ ఏందో చూద్దాం. ఇటువంటి లంగా కథలు నడుస్తున్నాయి. అందుకనే అసలు యాక్చువల్గా బీసీలో చైతన్యం ఎందుకు అవసరమవుతుంది అంటే, ఎందుకు ఇట్లా అన్యాయం జరిగినప్పుడే అన్యాయానికి వ్యతిరేకంగా నిరసనలు వస్తాయి.
ఉద్యమాలు వస్తాయి, ఉప్పెనలాగా వస్తాయి, అప్పుడే నడుస్తుంది లెక్క. చూడు ఆయన కూడా ఎట్లా అంటుండు, ఆయన రెడ్డిలు సార్ అంట. రెడ్డిలు సార్ అంటే మనుషులు కదా వాళ్ళు. ఇప్పుడు అందులో అందరిని అనట్లేం మనం. ఎవడైతే దొంగలు ఉన్నారో నిజంగా 100% వాళ్ళు తొక్కుడే. దీంట్లో ఏం శతవిషయాలు ఏమీ లేవు. ఇక ఇటువంటి అన్యాయం చేసిన ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టలేదు. రైతులకు పెద్దన్నగా ఉంటా, వారి కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే లక్ష్యం. మరి ముఖ్యమంత్రి గారు పెద్దన్నగా ఉంటారు, మంచిగా ఉంటారు, కానీ ఆ రైతు ఇప్పుడు అక్కడ ఏది జగిత్యాల జిల్లాలో జరిగినటువంటి ఆ ఘటనకు సంబంధించి స్పందించుర్రి. ఆ లంగ కొడుకులు ఎవరు తీసుకొచ్చి లోపలేస్తే నిజంగా మీరు మంచి మనిషి అని చెప్పేసి అనుకుంటారు అందరూ. చూడండి, దానిపైన దృష్టి పెట్టండి. జూపల్లి కృష్ణారావు గారు, మంత్రి గారు, మీరు కూడా దానిపైన దృష్టి పెట్టుర్రి. వారి కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే లక్ష్యం. ఎవరి కళ్ళల్లో? మరి 1000 ఎకరాలు ఉన్న వాళ్ళ కళ్ళల్లో. నేటి నుంచి 45 రోజుల్లో కర్షకుల ఖాతాల్లో 9000 కోట్ల రూపాయల రైతు భరోసా సొమ్ము జమ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. నర్మేటలో ఆయిల్ ఫామ్ పరిశ్రమ ప్రారంభం, రిఫైనరీ యూనిట్కు శంకుస్థాపన చేసిండు. రైతు సంక్షేమానికి నెలకు 5500 కోట్లు కేటాయిస్తున్నట. ఎవరికి పడుతున్నాయి ఖాతాలు అంటే వాళ్ళకి పడుతున్నాయి. మళ్ళీ 100,000 ఎకరాలు ఉన్న వాళ్ళకు. తొలి విడతలో ఎకరా వరకు ఉన్న వారికి నిధులు ఇస్తారట. నేడు అన్నదాతల ఖాతాలకు 3446.94 కోట్ల రూపాయలు వేస్తున్నామని చెప్తున్నారు. కాంగ్రెస్ను వీడుతున్న 25న పార్టీకి రాజీనామా చేస్తా అని చెప్పేసి జగిత్యాల జీవన్ రెడ్డి గారు అంటున్నారు. ఇక ఊరి బడికి ఉపకారం, స్వచ్ఛందంగా స్పందిస్తున్న పలువురు సర్పంచులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మన ఊరి బడిని మనం కాపాడుకోవాలి, 100% కాపాడండి. పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చేయూతను అందించండి. డిస్కంలకు సింగరేణి శాఖ అని చెప్పేసి ఒక వార్త. ఇక 21 మీటర్లు దాటితేనే హైరైజ్ బిల్డింగ్ అంట. దాటితే 21 మీటర్ల కంటే ఎక్కువ ఉన్నదనుకో బిల్డింగు, హైరైజ్ బిల్డింగ్ కింద లెక్క పెడతారట. సెట్ బ్యాకుల్లోనూ టీడీఆర్ మినహాయింపులు ఇస్తారట. అదనపు అంతస్తుల నిర్మాణానికి వెసులుబాటు కల్పిస్తాం. భవన నిర్మాణ నిబంధనలు సవరించింది రాష్ట్ర ప్రభుత్వం. అసలు టీడీఆర్ అంటే ఏంటిది మాట్లాడింది దాని గురించి కూడా. నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ వినియోగంతో అదనపు అంతస్తుల నిర్మాణంలో వెసులుబాటు కల్పిస్తారు. కొంతవరకు ఒకళ్ళు కల్పించిననుకో దానికి వెసులుబాటు ఇస్తారనమాట. సెట్ బ్యాకుల్లో మినహాయింపులు కల్పించింది. ఇప్పటి వరకు అమలవుతున్న ఆకాశ హార్మ్యాలు అంటే హై రైజ్డ్ అంటే కనీస ఎత్తును 18 మీటర్ల నుంచి 21 మీటర్లకు పెంచిందట. 21 మీటర్ల ఎత్తు దాటితే భవనాలను ఆకాశ హార్మ్యాలుగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నది. ఈ మేరకు భవన నిర్మాణ నిబంధనలు 2012లో సవరణలు చేసింది. కొత్తగా మరిన్ని నిబంధనలు పొందుపరిచిందట. ఈ మేరకు మెట్రోపాలిటన్ ఏరియా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేసినట. అదనపు అంతస్తులకు అనుమతిస్తున్నారు. ఇప్పుడు ఎంతనన్నా కట్టుకోరండి. ఇక టీడీఆర్ అంటే ఏంటిది? రోడ్డు విస్తరణ జరిగినప్పుడు అభివృద్ధి పనుల్లో భాగంగా కోల్పోయే ప్లాట్ల విస్తీర్ణానికి సరిపడగా పరిహారంగా. ఇప్పుడు రోడ్డు విస్తరణ జరిగేటప్పుడు ఇండ్లు కోల్పోతారు వాళ్ళు. మరి వాళ్ళకి ఎట్లా నష్టపరిహారం ఏంటంటే టీడీఆర్ ఇస్తారు. ఇన్ని లక్షలకి ఇంతకని ఇస్తారు. ఇస్తే వాటిని ఎప్పుడైతే ఏది కొంచెం అటు ఇటు ఉన్నా కానీ నడిపించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ టీడీఆర్లు పెడితే టీడీఆర్ను ప్రభుత్వం జారీ చేస్తుంది. ఈ టీడీఆర్ ప్రభుత్వం నిర్వహించే టీడీఆర్ బ్యాంకుల్లో హక్కును పొందుపరుస్తుంది. ఈ హక్కులను స్థిరాస్తి వ్యాపారులు, వ్యక్తులు కొనుగోలు చేసి అదనపు అంతస్తులు ఎక్కువ కట్టుకోవాలనుకుంటే సెట్ బ్యాకుల్లో ఆ విస్తీర్ణం మేరకు మినహాయింపులు పొందవచ్చు. చెరువులు పూర్తిస్థాయి నీటి మట్టం అంటే ఎఫ్టీఎల్, గరిష్ట వరద మట్టం ఎంఎఫ్ఎల్, నీటి వనరులు, నాలాలకు బఫర్ జోన్ల పరిధిలోకి వచ్చే పట్టా భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేసినప్పుడు ఈ టీడీఆర్లను ప్రభుత్వం జారీ చేస్తుంది. జారీ చేస్తే వాళ్ళు అవి అమ్ముకుంటే తర్వాత దానికి డబ్బులు వస్తాయి. తర్వాత కొంతవరకు వెసులుబాటు కల్పిస్తారు. రియల్ ఎస్టేట్కు భారీ ఊతం. టీడీఆర్లో సవరణలను స్వాగతించిన నిర్మాణ సంఘాలు. అది నడుస్తూ ఉంది ఒక రకంగా. ఇక హార్మూజ్పై అల్టిమేటం 48 గంటల్లో తెరవాలి, లేకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తాం ట్రంప్ హెచ్చరించిండు. అలా చేస్తే హార్మూజ్ను పూర్తిగా మూసేస్తామని ఇరాన్ చెప్తున్నది. ఐఆర్జీసీ ఇజ్రాయెల్పై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్ డిమోనా, అరాద్ నగరాల్లో దాదాపు 200 మందికి గాయాలైనాయట. దారుణంగా ఉంది పరిస్థితి. ఖాతాలకు డబ్బు పంపిస్తా కాదనకు ప్లీజ్ అని చెప్పేసి ఏది చెప్తారట. ఎవరు? సైబర్ మోసగాళ్ళు.
దాన్ని నమ్మొద్దు. నమ్మిరంటే అవుటిగా మీ ఉన్న పైసలన్నీ ఉడుచుకొని పోతున్నాడు. మ్యూల్ ఖాతాదారుల ఎంపికలో ఏజెంట్లు వలేసే తీరిదే. ఆపరేషన్ క్రాక్ డౌన్ విశ్లేషణలో ముఠాల దందా వెలుగులోకి వచ్చిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. భయ్యా, నాకు ఓ వ్యక్తి డబ్బు ఇవ్వకుండా చాలా రోజులుగా సతాయిస్తున్నాడు. ఇప్పుడేమో బ్యాంకు ఖాతాకే బదిలీ చేస్తా అంటున్నాడు. నా ఖాతా లిమిట్ దాటిపోయింది. ఇప్పుడు తప్పించుకుంటే మళ్ళీ దొరకడు. కొంచెం నీ ఖాతా నెంబర్ ఇస్తే అందులోకి బదిలీ చేయమని చెప్తా. కావాలంటే నీకు కమిషన్ ఇస్తా. ప్లీజ్ కాదనుకో అని చెప్పేసి ఈ మాటలు వింటే అతడి అవసరం తప్ప ఏమైనా అనుమానం కలుగుతుందా? కానీ ఇది పక్కా మోసమే. చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నీ ఖాతాలకు పైసలు వేస్తా అంటాడు వాడు. పైసలు వేస్తా అంటే ఏమైతే మనము తీసియొచ్చు కదా అని అనుకుంటాం. కానీ వాడు ఏం చేస్తాడు, సైబర్ మోసాల్లో మోసం చేసేసి మన ఖాతాలు వేస్తాడు. మన ఖాతాలు వేస్తే ఒకవేళ తర్వాత తేలుతుంది ఎవరి ఖాతాలకు పోయిన డబ్బులు అంటే మన ఖాతాను బ్లాక్ చేసి పడేస్తారు సైబర్ పోలీసులు. దీంతో నష్టం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉన్నారు నిపుణులు. అయితే ఈ మాటలు వింటే అతడి అవసరం తప్ప ఏమైనా అనుమానం కలుగుతుందా? కానీ ఇది పక్కా మోసమే. ఇటీవలి చాలా ఉదంతాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. సైబర్ నేరస్తులు ముఠాలకు అవసరమైన మ్యూల్ కమిషన్కు ఆశపడి బ్యాంకు ఖాతాలని అప్పగించడం, ఖాతాలను సమకూర్చుకోవడంలో ఇదో తొలిమెట్టుగా దర్యాప్తు అధికారులు చెప్తున్నట. గతేడాది దాదాపు 5,000 వరకు మ్యూల్ ఖాతాలను దర్యాప్తు సంస్థలు గుర్తించగా ఇంకా వెలుగులోకి రానివి చాలానే ఉన్నాయట. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ మర్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంకులో వెలుగు చూసిన మ్యూల్ ఖాతాల కేసులో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తులో లింకు బహిర్గతమైందట. గత నెల 25న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలోని బృందాలు ఆపరేషన్ క్రాక్ డౌన్ పేరిట ఒకేసారి 16 జిల్లాల్లోని పలు బ్యాంకుల్లో తనిఖీలు నిర్వహించినట. 1888 అనుమానిత మ్యూల్ ఖాతాల కేవైసీలను పరిశీలించడంతో తెలంగాణలో 782, దేశవ్యాప్తంగా 9,431 సైబర్ నేరాల లావాదేవీల్లో ప్రమేయం ఉన్నట్టుగా తెలిసిందట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని పైసలు పంపిస్తా అంటే మేము తీసిద్దామని చెప్పేసి ఇంకా కమిషన్ కూడా తీసుకోరంటారు. ఇంకా అది మోసం. శాస్త్రీయత లేకుండానే సుందరీకరణ. సిడబ్ల్యూసి నిబంధనల మేరకే వరద ముప్పు అంచనా వేయాలి. మూసీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వెదరి శ్రీరామ్. పునరుజ్జీవానికి కాదు అవినీతికే మేము వ్యతిరేకం అని చెప్పేసి రామచంద్రరావు అంటున్నాడు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. 2 రాజధానులను కలిపే హైవే ఇది. విజయవాడ హైవే విస్తరణలో దీనికి లింకు పెట్టొద్దు. ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టుకు 12 లేన్ల హైవేలు మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి మరోసారి లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర సర్కార్ అభ్యర్థులను పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందట. అయితే మంచిగా ఉంటుంది. మరి రైతు భరోసా విడుదల. నర్మెట్ట రైతు ఉత్సవాల్లో మీటర్ నొక్కిన సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ రైతుల ఖాతాల్లోకి నిధులు జమ అవుతాయట. తొలి విడతగా 70 లక్షల మందికి 3,600 కోట్ల రూపాయలు వస్తాయి. అంటే అందరి ఖాతాలు జమ అవుతాయి అంటే ఒక్కొక్క ఎకరాకు సంబంధించి. దేశ ఆర్థిక వ్యవస్థలకు మీరే వెన్నెముక్క. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి, ఆర్యవైశ్యులు అంటే కోమటోళ్ళు, సామాజిక వర్గానికి సముచిత స్థానం. ఇప్పటికే అధికారికంగా రోషే జయంతి వర్ధంతి చేస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి. శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇటు గిన్నీస్ రికార్డు సాధించిన వాసవి పారాయణం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆర్యవైశ్యులు మొత్తం కూడా ఒక రకంగా వ్యాపారాలన్నీ కూడా ఉంటుండే. ఏది ఇవి జనరల్ స్టోర్లు అన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుండే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మొత్తం ఏది మార్వాడి వాళ్ళు దిగినరు. మార్వాడి వాళ్ళు దిగిన తర్వాత వ్యాపారాలన్నీ కూడా టోటల్గా తెలంగాణ నుంచి మొత్తం కూడా వెళ్ళిపోయినాయి. మార్వాడీలు చెత్తకి వెళ్ళిపోయినాయి. దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఏదమ్మితే అదే లెక్క. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మొత్తం కూడా అంటే ఇప్పుడు ఇది అరేక్మాల ఉంటుంది కదా, 2 నెంబర్ మాలు, ఈ నెంబర్ మాలు అని చెప్పేసి అవి అరేక్మాలు, అవి తక్కువ ధరకు తెచ్చేసి అమ్ముతూ ఉంటారంటే రకరకాలుగా జరుగుతూ ఉంది మోసాలని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారని కథ అనేది చూడాలి. మరిగా మార్వాడీల చేతులకు వెళ్ళిపోయింది మొత్తం వ్యాపారాలన్నీ కూడా. ఊర్లన్నీ కూడా, మా ఊర్లో కూడా బొమ్మల రామారాలు కూడా మొత్తం మార్వాడీలే. వివక్ష చూపను. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. గజ్వెల్, సిద్దిపేట, సిరిసిల్లకు సమానంగా నిధులు ఇచ్చాం. 10 ఏళ్లలో కొడంగల్కు ఎన్నిచ్చారో చర్చ పెడదామా? 2029లోనూ అధికారం మాదే, ఎవరు అడ్డుకున్నా ఆగదు. సిద్దిపేటలో గెలిచే కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవట. ఇక రైతులు వరే కాదు అన్ని పంటలు సాగు చేయాలి. 50 లక్షల టన్నుల మించి ధాన్యాన్ని కేంద్రం కొనట్లేదు. తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపొద్దు, పాఠశాలలు మంచి చేయాలి.
ప్రభుత్వ పాఠశాలలో నిర్దిష్టమైనటువంటి నిష్ణాతులైన టీచర్లు ఉన్నారు. రామగుండం ఎరువులను పూర్తిగా తెలంగాణ రైతులకే వినియోగించుకునే అవకాశం ఇవ్వాలి. నరిమెట్టలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి మాట్లాడాడు. విద్యా సంస్థల్లో రోహిత్ వేముల చట్టం తీసుకొస్తారట. కుల వివక్ష నివారణ కోసమే ఇవాళ కేబినెట్ ముందుకు బిల్లు పెడుతున్నారు. తల్లిదండ్రుల బాగోగులు చూడని ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో కోత 15% లేదా 10,000 కట్ చేస్తారట. మంచి పని చేస్తారు. ఇది తల్లిదండ్రులను చూడనటువంటి తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పేసి వేమన గారు పద్యం రాసిండు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు వాడు పుట్టేది చచ్చిపోతేంది, వాడు ఉంటే వేస్ట్ ఫెలో వాడు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టినా ఒకటే వాడు చచ్చినా ఒకటే. పుట్టల చెదలు ఎట్లయితే పుడుతుంది చచ్చిపోతుంది, అదే వీడు కూడా గట్టనే అని చెప్పేసి వేమన పద్యం చెప్పిండు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, మంచిగా బాగుపడ్డాం, మంచిగా అయిపోయినాం, సెట్ అయిపోయినాం. మరి తల్లిదండ్రులు చూసుకోవాలంటే చూసుకుంటారట కొంతమంది. ఆ చూసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీతం నుంచి 15% కట్ చేయాలని ప్రభుత్వం చూస్తుంది. మంచి పని చేస్తుంది, అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. తల్లిదండ్రులను చూడనటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ జీతంలోకి వెళ్ళి 15% కట్టు, లేకపోతే మినిమం 10,000 రూపాయలు కట్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. మంచి పని చేస్తారు. తీసి తల్లిదండ్రులకు ఇస్తే బాగుపడతారు, మంచిగా అవుతుంది లెక్క. ఇవాళ చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఈ కొడుకుకు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి తల్లిదండ్రులకు ఉన్న తెల్ల రేషన్ కార్డు కూడా పోతుంది. వీళ్ళకి ప్రభుత్వం నుంచి అందే సాయం అందది, అంత ఆగమాగం జగన్నాథం ఉంటుంది పాపం తల్లిదండ్రుల పరిస్థితి. వీళ్ళేమో చూసుకోరు. కాబట్టి ఎవరు ఉంటే కంప్లైంట్ చేయరు. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత కంప్లైంట్ చేయండి. తర్వాత ఇంకొకటి కూడా ఉన్నది. ఏది, ఎవరైతే తిండి పెట్టినటువంటి కొడుకులు తర్వాత బిడ్డలు ఉంటారో వాళ్లకు ఆస్తులు ఇస్తే ఆ ఆస్తులు మనం వెనక్కి తీసుకునేటువంటి హక్కు కూడా తల్లిదండ్రులకు ఉన్నది, పెద్దవాళ్ళకు. అది దాని ఏమంటారు, ఏమో సీనియర్ సిటిజన్ యాక్ట్ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా రావాలి, ఇవి అవసరం. ఇవి ఎందుకంటే పట్టించుకుంటలేరు కొంతమంది, ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు అన్నమాట లెక్క. ఎందుకంటే ఎవడైనా పెద్దోడు అయితోడే, ఎవడైనా తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లలుగా మీరు మంచిగా యూత్గా ఇట్లున్నాయని చెప్పేసి అనుకుంటుండొచ్చు. తర్వాత మీరు కూడా తల్లిదండ్రులు అవుతారు, మీరు కూడా ముసలోళ్ళు అవుతారు. అయిన తర్వాత మీ లెక్కేంది చూస్తారు కదా. ఇప్పుడు పిల్లగాళ్ళు చూస్తారు కదా, మీ పిల్లలు కూడా చూస్తారు కదా. కాబట్టి తల్లిదండ్రులు కాపాడుకోవాలి. ఈ విషయంలో అప్రిషియేట్ చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. ఇందుకోసం సరికొత్త చట్టం, జిహెచ్ఎంసీ సహా 5 బిల్లులు, గవర్నర్ కోట ఎమ్మెల్సీల పైన చర్చ. ఇవాళ సాయంత్రం మంత్రివర్గ భేటీ ఉంటుందంట. 6 అంతస్తులు దాటితే హైరైజ్డ్, 21 మీటర్లు దాటితే కంటే ఎక్కువ ఎత్తున్నటువంటి భవనాలకు వర్తింపు. హైరైజ్డ్ భవన నిర్మాణ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చారు. 10 నుంచి 20 అంతస్తుల వరకు 3%, 20 పైన 5% టీడీఆర్ తప్పనిసరంట. ఇక టీడీఆర్ వినియోగానికి కొత్త మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇక చికెన్ రికార్డు ధర పలుకుతుందంట. 350 నుంచి 370 రూపాయలు పలుకుతుందట. ఏది చికెన్ రేటు కిలా. ఒక్క వారంలోనే 45 దాకా పెరిగిన ధర 45 రూపాయలు పెరిగింది. నిజామాబాద్లో 400కు చేరిందట. 400 రూపాయలు అట నిజామాబాద్లో కిలో చికెన్. పెళ్లిళ్ళు పండుగలతో చికెన్కు భారీగా డిమాండ్ ఏర్పడ్డది. కోళ్ల బరువు పెరగకపోవడంతో కూడా తగ్గిన సరఫరా. ఎగుమతులు లేక గుడ్లు తగ్గినాయి. ఎందుకంటే గుడ్లు ఎగుమతి చేసేది వేరే దేశాలకు, అవి లేక గుడ్ల ధర తగ్గింది, కోళ్ల ధర పెరిగింది. డజను 60 రూపాయలకు వస్తున్నాయి ఇప్పుడు గుడ్లు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. తగ్గని ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో అదే టెన్షన్. హర్ముజ్పై పట్టు కోసం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ తాపత్రయపడుతున్నాయట. హర్ముజ్ జలసంధి అది మొత్తం కూడా అది నడుస్తుంది లెక్క. ఈ హర్ముజ్ జలసంధి అనేది లేకపోతే అమెరికా ఆగేది కాదు, ఇజ్రాయెల్ ఆగేది కాదు, ఉంటుంది ఇప్పటికే. హర్ముజ్ జలసంధి ఇక్కడ ఇరాన్ చేతులు ఉండడంతో వాడు మొత్తం కూడా కట్టడి చేస్తున్నాడు అక్కడ. హర్ముజ్పై పట్టు కోసం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ తాపత్రయం. ఇక అమెరికా స్థావరాలను మరోసారి టార్గెట్ చేసింది టెహ్రాన్. ఇజ్రాయెల్లోని కీలక ప్రాంతాలపై ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్ల ప్రయోగం. హర్ముజ్పై బెట్టు చేయొద్దని ఇరాన్కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట. తమ మాట వినకపోతే ఆ దేశ విద్యుత్ కేంద్రాలపైన దాడి చేస్తామని హెచ్చరించిండు ట్రంప్. హర్ముజ్ నుంచి శత్రు దేశాల నౌకలు తప్ప ఇతర దేశాల నౌకలు పోకలు సాగించవచ్చని చెప్పేసి ఇరాన్ చెప్తున్నది. శత్రు దేశాలు అంటే ఏంటిది? అమెరికా, ఇజ్రాయెల్, తర్వాత ఇంకేమైనా ఇరాన్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలు తప్ప మిగతా పోవచ్చు అని చెప్తుందట. ఒక రకంగా మంచి పని అది. ఇక కోమటిరెడ్డికి ఉద్వాసనట. ఏది
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండు కదా, అప్పుడప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు, రకరకాలుగా చేస్తుంటాడు, అహంకారంతో మాట్లాడుతుంటాడు. పిసిసి అధ్యక్షుడు పదవి మహేష్ కుమార్ గౌడ్కి అట్లా ఇస్తారు. ఇప్పుడు జగ్గారెడ్డికి అని ప్రతిపాదన పెట్టిండు మొన్న. అంతకుముందు చెరుకు సుధాకర్ గౌడ్ మీద, అంతకుముందు పొన్న కైలాష్ నేత మీద, ఇట్లా రకరకాలుగా. బీసీలు అంటే వడది నాకు, మరి బీసీలు ఓట్లు ఎందుకు వేయాలి నాకు? మంత్రివర్గం నుంచి అవుట్ తీసేసే అవకాశం ఉందట. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లైన్లో ఉన్నాడు. ఒక కుటుంబం నుంచి ఇద్దరికి ఇస్తారనే ఆరోపణతో అవుతున్నట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో హామీ ఇచ్చిండు ఆయనకు, ఈ ఎంపీ ఎలక్షన్లలో కొంచెం మంచిగా బాగా సపోర్ట్ అయ్యి తర్వాత ఇక్కడ అది భువనగిరి ఎంపీని గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తానే ఆఫర్ చేసినట్టు అప్పుడు ఇంటికి పోయి అనేది అట్లా నడుస్తా ఉంది చర్చ. అందులో భాగంగా ఇద్దరికి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈయన తీసేసే పరిస్థితి కూడా ఉందట. వరుస స్కామ్లతో ఉక్కిరి బిక్కిరి, పార్టీని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు. ఇక కేబినెట్లోని ఇతర మంత్రులకు కొత్త టెన్షన్. ఓ బీసీ మంత్రికి చెక్ పెట్టేలా ప్లాన్ చేస్తున్నట. ఉండేదెవరో ఊడేదెవరో తెలుస్తలేదు ఇంకా ఇప్పటి వరకు. మంత్రివర్గ విస్తరణ ప్రక్షాళన, బీసీలకు మరో బెర్తు ఇవ్వాల్సిందే, లేకుంటే తెలంగాణలో అగ్గి రాజేస్తాం. సబ్ ప్లాన్పై మాట తప్పిండ్రు. 42% రిజర్వేషన్లకు పంగనామం పెట్టిండ్రు. కాంగ్రెస్పై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ మంత్రివర్గం నుంచి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉద్వాసన పడకడం దాదాపు ఖాయమైంది. అసెంబ్లీ సమావేశాల అనంతరం తెలంగాణ కేబినెట్ ప్రక్షాళనతో పాటు విస్తరణ ఉండనున్నట్టు తెలుస్తోంది. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేబినెట్ నుంచి అవుట్ కానున్నారని తెలుస్తోంది. ఓవైపు హ్యామ్ రోడ్ల టెండర్లలో వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు, మరోవైపు సొంత పార్టీ పిసిసి చీఫ్ పై చేసిన సెల్ఫ్ గోల్ వ్యాఖ్యలు, ఇంకోవైపు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి రూపంలో వెంకటరెడ్డి డేంజర్ బెల్స్ మోగాయని చెప్పాలి ఆయనకు. ఇక నిజానికి ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఓ మహిళా ఐఏఎస్ విషయంలో గాలికి వెళ్లే కంపను తాకించుకుంటూ దానికి చందంగా ప్రెస్ మీట్ పెట్టి ఖండించే ప్రయత్నంలో అప్పటి వరకు ఎవరికీ తెలవని విషయం కాస్త బహిరంగంగా బట్టబయలైంది. నల్లగొండ పట్టణం చుట్టూ చేపట్టిన బైపాస్ రోడ్డు నిర్మాణంలోనూ అనేక ఆరోపణలు వెలువెత్తినాయి. సొంత నియోజకవర్గంలో బీసీలను రాజకీయంగా అణచివేయడం, తెలంగాణ కాంగ్రెస్ హైకమాండ్ నియమించినటువంటి డీసీసీ అధ్యక్షుడిని ఎవరు పొన్న కైలాష్ నేతని ఏమాత్రం కేర్ చేయకపోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘనకార్యాలు అన్నీ కావని చెప్పాలి. ఈ క్రమంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై వేటు దాదాపు ఖాయమనే ప్రచారం పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది. ఆ స్థానంలో తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మంత్రిపీఠం అప్పగించేలా స్క్రీన్ ప్లే సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉండగా జగ్గారెడ్డిని పిసిసి చీఫ్ చేస్తే 100 సీట్లు గెలుస్తామని వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపినాయి. ఇది బీసీ నేత అయినటువంటి మహేష్ గౌడ్ను కించపరచడమేనని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. గింత అక్కసెందుకు, గింత అంతే అజీర్తి ఎందుకు నీకు? ఇతర మంత్రుల్లోనూ టెన్షన్. కేబినెట్ ప్రక్షాళన నేపథ్యంలో ఇతర మంత్రుల గుండెల్లోనూ టెన్షన్ మొదలైంది. ఒక బీసీ మంత్రికి చెక్ పెట్టేలా అంతర్గత కుట్ర కూడా తెరలేపినట్లు తెలుస్తుంది. ఇక బడ్జెట్ సెషన్స్ ముగిసిన అనంతరం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుందట. ఈయన పని అవుతుందని అంటారు. మరి ఏం చేస్తారో చూడాలి. ఇక టీఆర్పీలో చేరికల జోరు. రంగారెడ్డి జిల్లా ఏమొద్దు ఏ వచ్చినట్టుంది ఈమె వద్దు. టీఆర్పీలో చేరికల జోరు. రంగారెడ్డి జిల్లా నుంచి భారీగా జాయినింగ్స్. గటికేసర్, నారపల్లి, కొరెంల నుంచి వివిధ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిండ్రు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మల్లన్న, తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయండి, టీఆర్పీ బలోపేతంపై దృష్టి పెట్టండి, పార్టీ శ్రేణులకు రాష్ట్ర నాయకత్వం అండగా ఉంటుందని చెప్పేసి తీర్మాన్ మల్లన్న హామీ ఇచ్చిండు. మల్లన్నకు వీఆర్ఏలు కృతజ్ఞతలు చెప్పిండ్రు. మండలిలో వీఆర్ఏల సమస్యలపై మాట్లాడినందుకు ధన్యవాదాలు, తమ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడంపై హర్షం వ్యక్తం చేశారు. వీఆర్ఏలకు సరైన హక్కులు, ఉద్యోగ భద్రత లేక చాన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్నట్లు ఆవేదన. వీఆర్ఏలకు ఇక ముందు కూడా అండగా ఉంటామని తీర్మాన్ మల్లన్న హామీ ఇచ్చిండు. ఎక్కడికక్కడ నిరసన చెప్పండి. చాలా గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మనము సప్పుడేక కూర్చుంటే మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనకు తెలిసి కూడా ప్రశ్నించకపోతే, కనీసం నల్ల బ్యాడ్జీ పెట్టుకొని నిరసన కూడా చెప్పలేకపోతే ఇంకా నష్టపోతాము, ఇంకా ఘోరంగా విఫలమవుతాము. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టండి, చాలా ఇంపార్టెంట్ ఇది. జిల్లా మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించండి, నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనలో పాల్గొనండి.
బీసీ వర్గాలు పార్టీ శ్రేణులకు టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చిండు. బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన. జనాభా దామాష ప్రకారం కేటాయింపులే జరపలేదని మండిపాటు. బీసీల పట్ల కాంగ్రెస్ సర్కార్ వివక్షను ఎండగట్టాలని టీఆర్పీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసిండు తీన్మార్ మల్లన్న. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు మరో డోకా చేశాయని, ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లోనూ జనాభా దామాష ప్రకారం కేటాయింపులు జరపలేదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న అన్నారు. అందువల్ల కాంగ్రెస్ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు చేస్తున్న అన్యాయం, మన వర్గాల పట్ల చూపిస్తున్న వివక్షకు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాలు ఇటు టీఆర్పీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేయాలని మల్లన్న పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్లోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి మల్లన్న ఆదివారం కీలక ప్రకటన విడుదల చేసిండు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో మొత్తం కూడా నల్ల బ్యాడ్జీలతోటి బీసీ నాయకులందరూ కూడా కదిలిరండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ శ్రేణులన్నీ కూడా ఇందులో పాల్గొనాలి, ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. గణపతి ముమ్మాటికి రేవంత్ సర్కార్ చేసిన హత్య అని చెప్పేసి, ఎందుకంటే అక్కడ ఆదిలాబాద్లో జరిపినటువంటి రైతుకు సంబంధించి 4 రోజుల ముందే గణపతి కష్టాలు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ సోయాబీన్ పంట కొనడం లేదని ఆవేదన, రుణమాఫీ కాక రైతు భరోసా రాక అప్పుల బాధ తీరక ఆత్మహత్య చేసుకుంటూ ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడిండు. ఇక వామో చికెన్ అట కేజీ 400 అవుతుందట. చూసుకో, మరింతగా ధర పెరిగే ఛాన్స్ ఉందంట. సాధారణంగా కిలో చికెన్ 220 నుంచి ఉంటుండే, గత వారం క్రితం 300 రూపాయలు, 7 రోజుల్లోనే 100 రూపాయలు పెరిగిందట. పెరిగిన ధరలతో మాంసం ప్రియులకు తిప్పలు పడుతున్నారు. ఇక కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి, గరీబోంకో హటావో, ఓవైసీకు బచావో. పేదల కోసం బఫర్ జోన్లు, ఓవైసీ కోసం కంఫర్ట్ జోన్లంట. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూర్చుడు, ఎంఐఎం లీడర్ల అక్రమాలు మాత్రం సేఫ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటా ఉన్నాడు. గరీబోల్ని హటావో అంటుందట. కాంగ్రెస్లో కొనసాగలేను, బీఆర్ఎస్లో చేరతా, ఈ నెల 25న రాజీనామా చేస్తా, అవమానాలు భరించలేక నిర్ణయం తీసుకున్నా, 40 ఏళ్ల బంధానికి స్వస్తి, పార్టీ వీడేందుకు కారణాలపై క్యాడర్కు జీవన్ రెడ్డి లేఖ రాసిందట. 25న సమావేశంలో కలుద్దామని చెప్పేసి జీవన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక ఎస్ఎల్బీసీ పనులు షురు అయినట. మళ్ళా గతేడాది ఫిబ్రవరిలో ప్రమాదం జరిగింది. దాదాపు ఏడాది పాటు నిలిచిపోయిన సొరంగం పనులు, ఇక డిబిఎం పద్ధతిలో పనులు వేగవంతం, రైతాంగంలో చిగురించిన ఆశలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. బయట ఎవరు ఉన్నారు? రాజేష్ ఇంకోరిని తీసుకొచ్చిన చూడు ఒకసారి చెప్పవా. అమెరికా, ఇజ్రాయెల్ మా జోలికి వస్తే ఊరుకోమని చెప్పేసి అంటున్నారు. మా అణుకేంద్రాలను టార్గెట్ చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తాం. అమెరికా మాపై అటాక్ చేస్తే మేము ఇండియాను టార్గెట్ చేస్తాం. ముంబై, ఢిల్లీ నగరాలపై బాంబులేస్తాం. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని చెప్పేసి పాక్ మాజీ రాయబారి అబ్దుల్ బాసిక్ అంటున్నట. వాని పని చేయాలి, కొడుకుని తీసుకొచ్చి మొత్తం అన్ని కోసేయాలి చేతులు. ఇక కోమటిరెడ్డికి ఉద్వాసన అని చెప్పేసి అంటున్నారు. మరి ఏమవుతుందో, కోమటిరెడ్డి ఉంటాడా పోతాడా లేడా? కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి, తగ్గని ఉద్రిక్తతలు ఇదంతా నడుస్తూ ఉంది. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గీమేమంటుందో చూద్దాం. దివాలా గ్యారంటీ, హిమాచల్ పాలనలో హిమాచల్ హస్తవ్యస్తం. ఇక్కడ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో హిమాచల్ రాష్ట్రం అంట. జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో సుకు సర్కార్ ఉన్నది. దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిందంట. 48 గంటల డెడ్ లైన్, హార్మోజ్ తెరవకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్లు ధ్వంసం చేస్తాం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించాడు. హార్మోజ్ను పూర్తిగా మూసేస్తాం, దాడి చేస్తే ధీటుగా జవాబు చెప్తామని ఇరాన్ అంటుంది. నేను నీ సంగతి ఎందుకు చూస్తా అంటే నీ సంగతి ఎందుకు చూస్తా అంటుంది ఇక ఇరాన్. యూరియా ఇవ్వలేం, వరి వేయొద్దు, చేతులెత్తేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నర్మేట సభలో కీలక వ్యాఖ్యలు. అగో సీఎం సభలో ఖాళీగా కుర్చీలు. నర్మేట మీటింగ్కు బయట నుంచే జనం. సిద్దిపేట రైతుల్ని అనుమతించని వైనం. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల నుంచి తరలింపట. కేవలం కాంగ్రెస్ నాయకులకే పర్మిషన్. వచ్చిన కొద్ది మంది రేవంత్ మాట్లాడుతుండగానే ఇంటి ముఖం పట్టిరట. రైతుల సభలో సీసీ కెమెరాల్లో నిఘా. 20 నుంచి 30 మంది పోలీసులట. ప్రతి నీళ్ల బాటిలను అనుమతించని వైనం. సర్కార్ తీరుపై రైతుల తీవ్ర అసహనం అని చెప్పేసి మనం అంటున్నారు. ఏందో మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి. కష్టం తక్కువని వరి పండిస్తున్నారు, పంట మార్పిడి చేయాల్సిందే. విదేశాలకు పండ్లు ఎగుమతి చేద్దామంటే గిట్టుబాటు రావడం లేదని చెప్పేసి ఇది ముఖ్యమంత్రి అయినటువంటి మాటలపైన వైరల్ అయినట్టుగా ఇప్పుడు కనిపిస్తూ ఉంది వార్త. 3 మంత్రులు అవుట్,
ఏ మంత్రులు పోతారో మరి. బడుగు నేతలపై వేలాడుతున్న కత్తి. మరి చూడరు ఇక ఎట్లున్నది లెక్క. హిట్ లిస్ట్లో 2 ఉత్తర తెలంగాణ, 1 దక్షిణ తెలంగాణ మంత్రులట. 3కి ఉద్వాసన, 5గురికి బెర్త్. క్యాబినెట్ విస్తరణపై అధిష్టానం ఫోకస్ పెడుతుందంట. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత వేటు. అధికార పార్టీ నేతల్లో జోరుగా చర్చ జరుగుతుంది. 3 మంత్రులను తీసేస్తారట. మరి తీసేస్తారంటే కొత్త మంత్రులను తీసుకొస్తారట. మరి ఎవరిని తీసుకొస్తారో ఎవరు చేసేస్తారని చూడాలి. మరి రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులకు రంగం సిద్ధమవుతుంది. ఉత్తర తెలంగాణకు చెందిన 2 బడుగు మంత్రులు 2 మంత్రులు అంటే ఎవరున్నారు ఇక? ఎక్కడ ఇప్పుడు అక్కడ ఎవరు? పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నాడు, తర్వాత ఎవరు కొండా సురేఖ ఉన్నారు మన మంత్రులు అయితే అక్కడ. ఇది దక్షిణ తెలంగాణ నుంచి ఉన్నత సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రిపై వేటు పడున్నట్లు. ఇంక ఇట్లాంటి ఇక్కడ ఉన్నదే 3 పైన వేటు పడతా. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మార్పులు ఉండవచ్చని ప్రచారం జరుగుతుంది. కొత్తగా 5గురిని క్యాబినెట్లోకి తీసుకున్నట్టు తెలుస్తుందట. 25న కాంగ్రెస్ రాజీనామా చేస్తా అని చెప్పేసి జీవన్ రెడ్డి అంటున్నాడు. మరో సేకరణ పిడుగంట. రంగారెడ్డి జిల్లా ఆలూరులో 1248 ఎకరాలకు సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. వక్ఫ్ బోర్డు భూములుగా పేర్కొన్న ప్రభుత్వం వాటిని టీజీఐఐసికి కేటాయిస్తున్నట్లు వెల్లడిస్తుందట. పేదల భూముల సేకరణ లక్ష్యంగా ప్రకటన. పారిశ్రామిక కారిడార్, రేడియల్ రోడ్ల కోసం భూములను సేకరిస్తున్నట్లు స్పష్టీకరణ. ఇక జిల్లాలో భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఉద్యమాలను పట్టించుకొని వైనం. దిక్కుతోచని స్థితిలో 350 మందికి పైగా రైతులట. మరో రైతు బల్వన్మరణం. పంట ఎండిపోయి అప్పులపాలు అయిందట. 20 లక్షల రుణం తీర్చే మార్గం కనరాక మల్లయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి జిల్లాలో ఘటన. కేసీఆర్ వేసిన పునాదులే పవర్ఫుల్ అట. బీఆర్ స్థాయిలోనే విద్యుత్ నెట్వర్క్ పటిష్టమైందని చెప్పేసి ఒకటి. ఈ విద్యుత్ అది కూడా బయట తీసుకురాది. ఆంధ్రలకు రెడ్ కార్పెట్. మన విద్యుత్ సంస్థల్లో ఏపీ అధికారులు పాగా వేసిండ్రు. తాజాగా ఏపీ ఇంజనీర్కు ఇక్కడ డిప్యుటేషన్పై సంస్థలో కీలక పోస్టులన్నీ వారికే ఇచ్చిరట. మీరు అదే చేసి వీళ్ళు అదే చేస్తున్నారట. మరి చూడరు ఒకసారి దీనిపైన. సాధారణ హైవేగా RRR ఎక్స్ప్రెస్ వే ఆశలు గల్లంత అయినట్లేనా? మరోసారి మారిన ప్రాజెక్టు ప్లానింగ్ అంట. భూమి లభ్యత ఉన్న చోటే పనులు. భూసేకరణ పూర్తయ్యాక నిర్మాణాలు. చర్చలకు రండి. ఆర్టీసీ సమ్మెపై యాజమాన్యానికి కార్మిక సంఘాల జేఏసీకి లేబర్ కమిషన్ లేఖ రాసిందట. 25న సాయంత్రం జరిగే చర్చలకు అన్ని సంఘాలు రావాలంటూ పిలుపు. సమ్మెకు 26 వరకు సమయం ఇచ్చిన జేఏసీ. చర్చలు విఫలమైతే సమ్మె తేదీ ప్రకటిస్తారట. ఆర్టీసీకి సంబంధించి ఇది నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న పిలుపునిస్తూ ఉన్నాడు. బీసీలకు బడ్జెట్లో జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి మొత్తం మీద నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిండు. నిరసన చెప్పండి, కనీసం నల్ల బ్యాడ్జీ పెట్టుకొని నిరసన చెప్పండి అని చెప్పేసి తీర్మాన్ మల్లన్న పిలుపునిచ్చిండు. ఇందులో బీసీ సంఘాలు, వివిధ పార్టీలు పాల్గొంటే పార్టీలు, తర్వాత ప్రధానంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని తీర్మాన్ మల్లన్న పిలుపునిస్తూ ఉన్నాడు. ఎందుకంటే బీసీలకు ఇంకా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ జిల్లా మండల కేంద్రాల్లో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి తీర్మాన్ మల్లన్న